అతను డీపీని యూజిటి చేసి ఇస్తా అన్నాడు చూడండి, అందులో నుంచి కట్ అయింది మాట వాస్తవం. అవే కట్ అయినాయి సార్, అవి మాత్రం వాస్తవం సార్, అవి మాత్రం కట్ అయినాయి. అవే అడుగుతున్నాం సార్ ఇప్పుడు మేము కూడా. అవి మనకి ఏం అవి కట్ చేస్తారు అయినాయి అంటే, కదా, మనకు వస్తావే రావా మళ్ళా అనే అది మనకు ఆలోచనతో అవి అడుగుతున్నాం మళ్ళీ సార్. వస్తాయని అనుకోవద్దు. దాన్ని ఎక్కడ కలుపుతాడు అనేది మనకు తెలుస్తుంది సార్. ఎప్పుడంటే ఇప్పుడు ఒకవేళ నాకు తెలిసి ఇప్పటి వరకు వస్తుండే కావచ్చు, ఈ 15 తారీఖు నాడు మనకు ఒకటి మనకు చెప్పారు కదా సార్, 15 తారీఖు నాడు ఇది బంద్ చేస్తే నేను మళ్ళీ కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. కొత్త అంటే మళ్ళీ డబ్బులు పెట్టడానికో ఇలా భయపడకండి. సో బట్ ఇప్పుడు పీటీపీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, కొంతమంది ఇప్పుడు మీరంటే చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు అక్కడ కొంతమందికి ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అవ్వట్లేదు. ఏంటంటే ఎందుకు చెప్తాను. కొంతమంది ఏం చేశారంటే డిపి పెడితే యూఐటీ వచ్చిందని మాత్రమే ఫార్మింగ్ చేశారు. అది అక్కడ వచ్చి లోపల నిలబడ్డది, కానీ దాన్ని మీరు చూద్దాము అంటే కనబడదు. ఎందుకు కనబడదు సార్? నేను ఇప్పుడు ఆల్రెడీ నేను డిపి మామూలుగా నేను అమౌంట్ పెట్టి చేసినదే నాకు కనపడడం లేదు, నాది అయిపోయింది. అదే చేసినది కూడా కనపడకపోవడం అనేది ఆశ్చర్యం ఏం లేదు సార్ దాంట్లో. మన రీసెంట్ గా మన ఈ మధ్య చేసేటివి నాకు క్లోజ్ అయిపోయినాయి, రాలేదు సార్. అది ఇప్పుడు ఓపెన్ కావట్లేదు నాకు ఆప్షన్. అది వినండి, మీరు ఒక్కరి గురించి నేను మాట్లాడితే జనరల్ గా మాట్లాడుతున్నా. ఇలాంటివి లక్ష అకౌంట్లు ఉన్నాయి. ఇలాంటివే లక్ష అకౌంట్లు ఉన్నాయి. ఇలాంటి లక్ష అకౌంట్లు ఉన్నప్పుడు ఏం చేయాలా? పబ్లిక్ ఒక్కసారి టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అవును సార్. అయితే ఇప్పుడు పబ్లిక్ దగ్గర మన వాళ్ళ దగ్గరలోనే లోపల రివార్డు బయటకు వచ్చి ఉంది. అవును సార్. సో ఇక్కడ మన పబ్లిక్ దగ్గర అడిగి చేసుకోండి. మిమ్మల్ని కానీ మాట్లాడేది పబ్లిక్ సంగతి, అందరి సంగతి సార్ నేను చెప్పేది కూడా. పబ్లిక్ అలాగా మార్చుకొని చేసుకుంటే బెటర్ అనమాట. అందుకే సిస్టమ్ ముందుగానే చెప్పింది, నేను P2P ద్వారా మరి కొంచెం ఏదైనా తీసుకొస్తాను అని చెప్పింది. మేబీ ఒక పాయింట్ ఇది కూడా కావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. నాకు చెప్పలేదు ఇంకా సిస్టమ్ ఇది అని, ఎందుకు P2P అంటే ఇదని నాకు చెప్పలేదు. ఇది కూడా ఒక భాగం అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో ఇది కూడా ఒకటి అవ్వచ్చేమో అనుకుంటున్నాను. చూద్దాం. అది చేసిన వాళ్ళకన్నా వస్తే కొద్దిగా, ఎందుకంటే డీపీలు పోయినాయి కదా చిన్న పానానికి అది పెద్దది కదా సార్. అట్లా కాదు లెక్క, అది కాదు. ఓకే సరే పర్వాలేదు సార్, రావాలని కోరుకుందాం. ఓకే సార్, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. तो ఇంకా సార్ मेरे पार्टनर्स ఏంటి సార్? వెల్కమ్ సార్. ఏంటి విషయాలు? ఎవరు అన్మ్యూట్ చేసుకోవడం అనిపించింది లేదా? ఓకే, నో ప్రాబ్లం. 1 minute సార్, నేను కొద్దిగా ఇది చూస్తున్నాను. సో అక్కడ రాసింది అదే సార్. ఎందుకంటే ఎందులో ఏదైనా కూడా పబ్లిక్ వర్క్ చేస్తే అది ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవాలని దాని అర్థం అనమాట.
ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ దినేష్ కే అన్మ్యూట్ లో ఉన్నారు, చెప్పండి సార్. ఓకే, మీరు దినేష్ మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. సార్ నేను సేఫ్ పాలు క్రియేట్ చేయడం ఎలా నాకు తెలియట్లేదు సార్. సేఫ్ పాలు క్రియేట్ చేయడం ఎలా నాకు తెలియట్లేదు సార్. కొంచెం ఎందుకు సార్ ఒకసారి సేఫ్ పాలు మీకు దేనికి? అదే అది పివిసి మెటల్ అది సెండ్ చేయాలి కదా సార్. పివిసి మెటాలు చెప్పండి, పూర్తిగా మాట్లాడండి సార్. పివిసి మెటల్ టోకెన్ పంపించాలి కదా సార్. అది ట్రస్ట్ వాలెట్ చేసుకోవట్లేదు సార్, ట్రస్ట్ వాలెట్ కూడా చేసుకోవచ్చు. ఓపెన్ కావట్లేదు సార్, అది ఏమంటుంది సార్? ఓపెన్ కావట్లేదు సార్ నాది. ఏమంటుంది ఒకసారి చూస్తారా మరి సార్? చూడండి, చెప్తాను, ఓపెన్ చేపిస్తాను. స్క్రీన్ షేర్ చేయండి, ఇప్పుడు ఓపెన్ చేపిస్తాను ఖచ్చితంగా. అలా చెప్పండి, అలా చెప్పి అందుకే అడుగుతాను సార్. మీరు మాకు ఏదైనా చెప్పగలిగితే దానికి మేము సొల్యూషన్ ఇవ్వగలం అన్నమాట, అందుకు అడుగుతున్నాం అనమాట. లేకపోతే అడగం కదా అట్లా. స్క్రీన్ షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేసి చేస్తున్నా సార్. కానొస్తుందా సార్? కనబడుతుంది సార్, చేయండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ అనేది అందరికీ ఓపెన్ అవుతుంది అనమాట, అసలు నో ప్రాబ్లం అనమాట. అందుకని అందులో కొద్దిగా మార్పులు చేర్పులు ఉన్నాయి, అది మీకు చెప్పేస్తే కలస్ ఒకసారి ఒక వాల్యూ చెబుతాను, మిగతా మీరు చేసేసుకోండి అట్లా అనమాట. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ మీకు బిఎన్బి ఉందా? ఉంది. ఓకే, పీవీసీ లేవు సార్ ఇందులో. 100 పీవీసీ మీటర్లు ముందుగా వేసుకోండి, లేకపోతే ఓపెన్ అవ్వదు సార్. ట్రస్ట్ వాలెట్ లో ఓపెన్ అవ్వదు, సేఫ్ పాలు ఇక్కడ ఏ వ్యాలెట్ ఓపెన్ చేసినా ఉపయోగించినా కూడా 100 పీవీసీ మీటర్ లేకపోతే మీకు ఓపెన్ అవ్వదు. ఫస్ట్ ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే 100 పీవీసీ మీటర్లు వేరే వ్యాలెట్ దగ్గర ఉన్నాయా సార్? గట్టిగా మాట్లాడాలి సార్, గట్టిగా మాట్లాడాలి. ఇక ఇన్ని వ్యాలెట్లు ఎందులో సార్, ఇన్ని వ్యాలెట్లు ఉన్నాయి కదా, ఎందులో కూడా ఒక 100 పీవీసీ మీటర్లు లేవా? లేవండి అన్ని. అయితే ఒక పని చేయండి సార్, ఇప్పుడు మనకి రేట్ ప్రైస్ పెద్దగా లేదు. మనం ఒకసారి 13 ఒక పీవీసీ మీటర్కి 1300 చూసాం. అప్పుడు 100 పీవీసీ మీటర్లు పెట్టుకోవాలనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు మనకి ₹1 ఒక పీవీసీ మీటర్ వస్తుంది కనుక ₹100 పెడితే మనకు ఒక వ్యాలెట్ లోకి 100 పీవీసీ మీటర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు అందుకే మీకు ఓపెన్ అవ్వలేదు. మీరు ఇప్పుడు నేను సేఫ్ పాల్ అన్నారు, చెప్పడానికి నాకు కష్టం లేదు, కానీ ఎక్కడ ఓపెన్ అవ్వదే మీకు 100 పీవీసీ మీటర్లు ఏంది? మళ్ళీ ఇప్పుడు మీరు ఓపెన్ చేయక చాలా రోజులు అవుతుంది. మళ్ళీ పిన్ క్రియేట్ చేసుకోవడానికి కూడా $2 దగ్గర దగ్గర $1.75 కూడా కట్ అవుతుంది సార్. ఓకే, ఇక్కడ డాలర్ అయితే ఉంది మీకు, పర్వాలేదు. బట్ దాంతో పాటు ఒక 100 పీవీసీ మీటర్లు ఉంటే నేను ఓపెన్ చేసి ఇచ్చేవాడిని అనమాట. ఇప్పుడే రేపు తీసుకుంటాను సార్, రేపు నైట్. సరే సార్, ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఇప్పుడే ఓపెన్ కావాలి అంటే కనుక నాకు అడ్రస్ పెట్టండి, 100 పీవీసీ మీటర్లు పంపించేస్తాను. మళ్ళీ మీకు తీసుకున్న తర్వాత నాకు పంపించేసాడు తిరిగి. రేపు పంపించండి సార్ 100. మరి నేనేమన్నాను మీకు అర్థం కాలేదు కదా? మీరు అడ్రస్ నాకు పెడితే నాకు పంపిస్తే మీకు 100 పీవీసీ మీటర్ ఇప్పుడు పంపిస్తాను. రేపు మళ్ళీ మీరు తీసుకున్న తర్వాత నాకు ఆ రిటర్న్ 100 పీవీసీ మీటర్ నాకు రిటర్న్ ఇచ్చేయండి. అట్లా సరే సార్, అది మీకు ఇష్టం అయితే ఇప్పుడు పంపిస్తా సార్. మీకు అడ్రస్ పంపించండి. నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర? లేదండి, చెప్పండి. నెంబర్ నోట్ చేసుకోండి. అయితే +965 సేవ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళండి, ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. చెప్పండి. ప్లస్ ముందుగా ప్లస్ రాయండి. అరే ఎక్కడ ఉండండి సార్, ఈయనే ఉండండి, కరెక్టే ఉన్నారు కదా, మళ్ళీ వచ్చారు. ఇదే కరెక్ట్ కదా సార్? ప్లస్ రాయండి. ప్లస్ 0 ఉంది కదా, దాన్ని గట్టిగా పట్టుకోండి, ప్లస్ వస్తుంది. సార్ 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 అది కాదు, అది కాదు, 0 అని గట్టిగా పట్టుకోండి, ప్లస్ వస్తుంది. ఓకే, 965 660 అండి 660 15128. ఓకే, ఇక్కడ మీరు కుడి పక్కన ప్లస్ ఉంది కదా సార్, పైన ప్లస్ ఉంది కదా పైన. ఓకే, క్రియేట్ న్యూ కాంటాక్ట్. ఎస్,
ఇక్కడ రాజేష్ అని రాసుకోండి. నా పేరు రాజేష్. ఇక మీకు ఇంకా ఏమన్నా ఇతను ఈజీగా అర్థం కావడానికి ఇంకేమైనా పెట్టుకో. RAJES సార్, రాజేష్ కాదు రాజేష్. RA అక్కడ టీ పెట్టారు కదా స్టార్టింగ్ లో, టీ కడ టీ తీసేసి ఆర్. ఓకే సార్. ఇక మీరు ఇంకేమన్నా రాసుకుంటే కింద మీ ఇష్టం నుండి ఏమన్నా రాసుకోండి. మీకు అర్థం అవడానికి మీరు మీ మొబైల్ కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుద్ది కనుక మీరు ఎట్లా మీరు అంటనమాట. ఇలా రాసిన తర్వాత కొద్దిగా ఒక్క క్షణం అయిన తర్వాత ఇప్పుడు మీకు వాట్సాప్ లో కనబడుతుంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు సెర్చ్ చేయండి సార్. ఇంకా రాలేదు సార్. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఏమంటే ఒక్కోసారి కొద్దిగంతా ఒక్కొక్కసారి ఒక 1 minute 2 minutes పట్టే అవకాశం ఉంటుంది సార్. రైట్, ఇప్పుడు చూడండి. రైట్, అలా విండోస్ ఓపెన్ ఉంటే కూడా అవ్వదనమాట. క్లోజ్ చేసుకుంటే బెటర్. రైట్, ఆరు వరకు వెళ్ళండి. అక్కడ ఇక్కడ సార్, ఇక్కడ ఇన్వైట్ వస్తే దాని అర్థం అది లేనట్టు. ఇన్వైట్ అని రాకూడదు కదా. ఇక్కడ వచ్చి సార్ ఇగో లాస్ట్ సార్, లాస్ట్ది అది సార్. సో దాంట్లో నుంచి వెళ్ళి ఒకసారి హాయ్ అని పెట్టండి. ఓకే, మీకు మెసేజ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, అలా ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చింది అనమాట. సో తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మీరు ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళి PVC మీట మీద క్లిక్ చేసి రిసీవ్ అడ్రస్ కాపీ చేసి నాకు పేస్ట్ చేయండి. ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. ఎక్కడ నుంచి సార్ మీరు? మీరు ఎక్కడి నుంచి వెళ్ళి అన్నాను మిమ్మల్ని? మాది కృష్ణా జిల్లా అండి, ఎన్టీఆర్ జిల్లా అండి. ఓకే సార్, ఓకే సార్, అర్థమైపోయింది. PVC టచ్ చేశారా? PVC టచ్ చేసి కింద సెండ్ ఉంది, రిసీవ్ అడ్రస్ మీద కాపీ చేయండి సార్. ఓకే, ఇప్పుడు నా ఇక్కడ COP మళ్ళీ ఒకసారి నొక్కండి. ఓకే, ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళి అక్కడ పేస్ట్ చేయండి సార్. నా వాట్సాప్కి వెళ్ళి రైట్ పంపించండి. ఓకే, ఓకే వచ్చింది ఇప్పుడు మీ పేరు. ఓకే, సో కాపీ వన్ మినిట్ సెండ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు మీరు వ్యాలెట్కి వెళ్ళిపోండి, ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళిపోండి సార్. పంపించేశాను. బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఇంకో బ్యాక్ వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి, ఇంకొక బ్యాక్ వెళ్ళండి. వచ్చాయి కదా 100. ఇప్పుడు మీరు మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు కింద రైట్ సైడ్ లో అది ఓపెన్ చేసి అక్కడ రాయండి token staking.io.
ఇది హిస్టరీ మొత్తం డిలీట్ చేయండి సార్. ఫస్ట్ ముందుగా హిస్టరీ ఈ సి ఆల్ మీద క్లిక్ చేయండి. సి ఆల్ SEEALL ఉంది కదా సార్, హిస్టరీ పక్కన కుడి సైడ్లో మొత్తం డిలీట్ చేసేయండి సార్. ఇదంతా డిలీట్ చేయండి, ఎంత రాంగం మొత్తం. ఓకే బ్యాక్ వెళ్ళండి. ఓకే బ్యాక్ వెళ్ళండి ఇప్పుడు. ఓకే మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళండి. ఓకే ఇక్కడ ఇక్కడ కాదు కదా, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఇక్కడ టచ్ చేశారు మీరు, ఇక్కడ కాదు బ్రౌజర్, ఇక్కడ లాస్ట్ అది లాస్ట్ సార్ బ్రౌజర్ అన్నా డిస్కవర్, అలా కాదు బ్యాక్ వెళ్ళండి చెప్తాను ఇప్పుడు నేను. మీరు బ్యాక్ వెళ్ళండి, అక్కడ లెఫ్ట్ లో బ్యాక్ ఉంది కదా, ఇక్కడ డిస్కవర్ వద్దండి. ఇదే సార్ లాస్ట్ సార్ డిస్కవర్ అంటే కింద హోమ్ అవన్నీ ఉండే లాస్ట్ డిస్కవర్ సార్, అది వద్దండి. అది వచ్చిన తర్వాత పైన మళ్ళీ బ్యాక్ వచ్చారు సార్. డిస్కవర్ వద్దండి సార్, కిందకి మీరు ఎందుకు వెళ్తారు? డిస్కవర్ టచ్ చేయండి సార్. డిస్కవర్ సెండ్ రిసీవ్ కాదు సార్, ఇవన్నీ కాదు, లాస్ట్ కు ఈ కుడి సైడ్ లో లాస్ట్ కు ఉంది సార్ డిస్కవర్ అని. అరే ఎట్లా సారు? ఓకే అక్కడ పైన చేయబెట్టండి. చెప్పండి సార్. డిస్కవర్ వస్తే ఇది వస్తుందా? అక్కడ పైన పైన హిస్టరీ డిలీట్ చేశారు. ఓకే కాల్ వస్తుంది, కట్ చేయండి. ఓకే బ్రౌజ్ చూస్తాను చూద్దాం, బ్రౌజ్ చూస్తాండి. అక్కడ రాయండి సార్, అక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా. ఓకే టోకెన్ TOKEN టోకెన్ staking.io. గ్యాప్ ఇవ్వాలి సార్. అదొద్దు, ఏమి ఇవ్వదు, ఈత నేనే చెప్తాను కదా సార్. టోకెన్ staking.io రాసారా? రాశారు సార్. అయ్యో నేను చూడలేదు, రాంగ్ రాశారు సార్. బ్యాక్ వెళ్ళండి, తప్పు రాశారు కదా, బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు రాయండి TO, నేను చెప్తాను రాయండి, KENG టోకెన్ స్టేకింగ్ STA, అది KING సార్. టోకెన్ స్టేకింగ్ STE కాదు సార్, నా మాట పూర్తి చేయండి సార్. మీరు నా మాట పూర్తి చేయండి. ఇప్పుడు అది టోకెన్ రాసిన తర్వాత ST రాసి ఎందుకు రాశారు? కట్ చేయండి సార్. బ్యాక్ రండి, ఇంకొద్ది బ్యాక్, ఇంకా బ్యాక్ సార్, ఇంకా బ్యాక్, ఇంకోటి తీసేయండి సార్, ఇంకోటి తీసేయండి. ఇప్పుడు ఓకే ఉండండి. టీ రాయండి ఇప్పుడు. టీ సార్. అయ్యో టీయా రామా, వాయిస్ కట్ అవుతుంది సార్. టీ రాయండి కట్ అవుతుంది సార్. సార్ అక్కడ టీ టచ్ చేయండి. TA రండి. రాయండి. ఏ ఫర్ యాపిల్, ఏ రాయండి. KING కింగ్ రాశారు సార్. .io సార్. స్పేస్ రాకూడదు, ఓకేనా? స్పేస్ రాకూడదు, అక్కడ స్పేస్ వచ్చింది, స్పేస్ రాకూడదు. .io మీరు అక్కడ స్పేస్ వచ్చింది చూసారా? అక్కడ బ్యాక్ అనండి అంతే. మీరు స్పేస్ కార్డ్ అక్కడ పెట్టి మీరు మొత్తం తీసినామని మీకు ఎన్నిసార్లు తీసినా అలాగే వస్తుంది. .io అయ్యో మళ్ళీ డాట్ తీస్తారు, డాట్ పెట్టాలి సార్. ఓకే సార్ ఒక పని చేయండి మీరు. నేను గ్రూప్ లో పెడుతున్నా, మీరు అది కాపీ చేసుకోండి.
గ్రూప్ లో లేడు, నేను సార్ పర్సనల్ పెడతాను. ఇప్పుడు వాట్సాప్ ఆల్రెడీ పెట్టండి సార్. టెలిగ్రామ్ గ్రూప్ లో సార్ నేననేది ఓకే ఓకే, అక్కడ పెట్టండి మరి లేకపోతే. టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను చూడండి. ఒక్క నిమిషం సార్. మీరు అది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే ఇక రెండు పెట్టాను చూడండి, టోకెన్ స్టేకింగ్ డాటా ఏవో టోకెన్ ఫార్మింగ్ డాటా ఏవో రెండు పెట్టాను. మీరు అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి అంతే. ఓకేనా? ఇప్పుడు సెర్చ్ చేయండి. కింద మన కీబోర్డ్ లో సెర్చ్ ఆప్షన్ ఉంది చూసారా, అంతే. ఓకే ఓకే, మీరు ప్రొసీడ్ ఎనీవే. ఓకే, ఆ రెండు టిక్స్ ఇవ్వండి బాక్సులు. కంటిన్యూ. అక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి చూసారా, ఆ 3 డాట్స్ టచ్ చేయండి పైన. కుడి సైడ్ అని చెప్పాలి కదా. నెట్వర్క్ ఇథీరియం తీసేసి పిఎన్బి పెట్టండి. ఓకే, ఇప్పుడు కనెక్టెడ్ వ్యాలెట్. ఎస్. మీరు ఏ ర్యాంకులో ఉన్నారు? పర్ లెవెల్ లో ఉన్నప్పుడు ఏమైనా ఐడియా ఉందా సార్ మీకు? కొరలా అండి. ఓకే ఓకే, అంటే ఆనెక్స్ అనుకోవాలి సార్. ఇంకా ఆ రోజు ఆనెక్స్ చేశారా లేదా? ఆనెక్స్ అయిపోయిందండి. ఆనెక్స్ చేశాను ఇప్పుడు. ఆనెక్స్ అని చెప్పాలి. మేబీ $350 పెట్టి ఆనెక్స్ 352 DP పెట్టుంటారు. ఓకే ఓకే సార్, ఇప్పుడు మీ పాస్వర్డ్ ఇవ్వండి సార్. గుర్తుందా మీకు పాస్వర్డ్? గుర్తు లేకుండా పర్లేదు, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయాల్సిందే కదా సార్. ఇప్పుడు. అవునవును, పాస్వర్డ్ కొట్టండి. సబ్మిట్. ఇన్వాలిడ్ లాగిన్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ పిన్. మీ దాంట్లో డాలర్స్ ఉన్నాయా? బిఎన్బి ఉన్నాయి. ఓకే, క్రియేట్ న్యూ పిన్ కొట్టండి. ఓకే, ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్. ఇక్కడ హై రిస్క్ ట్రాన్సాక్షన్ అని ఉంది చూసారా, దాన్ని టచ్ చేయండి. ఓకే, ప్రొసీడ్ ఎనీవే. టిక్స్ ఉన్నాయి ఆ రెండు బాక్స్ లో. కంటిన్యూ. అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేయండి. అంటే ఇప్పుడు మీరు పిన్ సేమ్ ఇచ్చుకుంటారా లేకపోతే మార్చుకుంటారా అన్నది చూసుకోండి. సేమ్ ఇచ్చుకునే అనేది సేమే, రెండు బాక్సుల్లో యాడ్ చేసుకోండి సార్. అదే పెట్టుకోమని చెప్పండి. అదే పెట్టుకోండి సార్. కింద బాక్సులు కూడా సేమ్ పెట్టండి. సబ్మిట్ కొట్టా సార్. ఓకే, సబ్మిట్ చేయండి సార్. ఓకే, కంగ్రాచులేషన్స్. ప్రొసీడ్ టు లాగిన్. కొట్టనా సార్? అదే టచ్ చేయండి సార్. ప్రొసీడ్ టు లాగిన్. ఓకే, లాగిన్ ఇవ్వండి. ఇప్పుడు మీ పాస్వర్డ్ అనేది లాగిన్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్. ఓకే, పక్కన మనకి కనెక్టెడ్ వ్యాలెట్ ఉంది కదా, దాని పక్కన స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది, దాన్ని టచ్ చేయండి ఒకసారి. పైన కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన స్టేకింగ్ వ్యాలెట్ ఉంది, దాన్ని టచ్ చేయండి. ఉంది సార్. స్టేకింగ్ అండి. అది కాదు సార్, స్టేకింగ్ వ్యాలెట్ పైన అంటే 100 అనేది కనిపిస్తుంది చూసారు, దాని పైన ఉంది చూడండి స్టేకింగ్ వ్యాలెట్. ఓకే, 140 ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే స్టేక్ నౌ అని చేయండి. 140 పీవీస్ మేట ఉన్నాయి ఇక్కడ మీకు. స్టేక్ నౌ చేయండి.
ఈ రోజు టేక్ నౌ. ఇది చేసిన తర్వాత ఈ రోజు మీరు మీటింగ్ రాకపోతే ఏం జరుగుతుందో చెప్పండి తర్వాత. అలాగే సార్, టేక్ నౌ చేయండి, టచ్ చేయండి. ఓకే, టేక్ నౌ. సార్ బ్యాక్ ఎందుకు వస్తున్నారు? టేక్ నౌ అని మధ్యలో ఉంది చూసారు, దాన్ని టచ్ చేయండి. ఇక్కడండి మిడిల్లో మీరు అది చేసేది మాకు ఓకే. కనబడుతుంది, మ్యాక్స్ ఇప్పుడు మీరు చేసేది మాకు కనబడుతుంది అనమాట. చేశానండి. మ్యాక్స్ చేశానండి. కొట్టండి. మ్యాక్స్ కొట్టి స్టేక్ పీవీసీ అని చేయండి. చేశానండి. 140 వచ్చిందండి దాని బాక్స్ లో. అవును, స్టేక్ పీవీసీ అని టచ్ చేయండి. నో టచ్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్. హై రిస్క్ ట్రాన్సాక్షన్ చేయండి, టచ్ చేయండి. ఓకే, ప్రొసీడ్ ఎనీవే. టిక్లు ఇవ్వండి బాక్స్ లో, కంటిన్యూ. ఇప్పుడు అప్రూవ్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, టచ్ చేయండి. చేశాను సార్. ఇది ఓకే, టచ్ చేయండి. అది ఇంకా కంప్లీట్ గా అవ్వలేదు కదా, అక్కడ పైన బ్లూ కలర్ అనేది కంప్లీట్ వెళ్ళిపోవాలి. దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అది ఓకే అయిన తర్వాత ఏం చేస్తారంటే రివార్డ్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. మీరు టచ్ చేయండి. ఇది ఒకే కాడ కావట్లేదు. అవుద్ది సార్, అవుద్ది. నెట్వర్క్ స్లో ఉంటే కూడా అలాగే అవుద్ది మీకు. నో ప్రాబ్లం, మీరు రివార్డ్ స్టేటస్ అని టచ్ అండి, అది కూడా ప్రాసెస్ తీసుకుంటాను. నో ప్రాబ్లం. టచ్ చేశారా? చేశాను సార్. ఓకే, నెట్వర్క్ స్లో ఉంది. కొంచెం చేశాను సార్. కింద టచ్ చేశారా అదే రివార్డ్ స్టేటస్ అనేది? అవును సార్, అదే సార్. ఓకే, ఇప్పుడు చేయండి, రివార్డ్ స్టేటస్ అనేది టచ్ చేయండి. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది సార్ అసలు మీటింగ్లకు కానీ దేనికి కానీ రాకుండా ఉండ? మీటింగ్ వస్తున్నారు సార్. మీటింగ్ వస్తున్నానే కానీ ఇది మా అప్లైనర్ అతను చెప్పట్లేదు వాళ్ళకి. ఓకే సార్, అప్లైనర్ కాదు సార్, అంటే మీటింగ్ లకు ఎవ్రీడే వస్తున్నారు కదా మీరు? వస్తున్నారు సార్. మరి అప్లైనర్ తో పని ఏముంది సార్? అప్లైనర్ యాక్టివ్ లేని పర్సన్స్ గురించే కదా ఈ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేసేది. అవును సార్. అవును, మరి సార్ ఇక్కడ చూడండి 1018 అని పీవీసీ మెటా అనేది రిలీజ్ అయి ఉన్నాయి సార్ కి. అంటే రిజిస్ట్రేటింగ్ చేద్దాం సార్, కాంపౌండింగ్ చేద్దామా? రిజిస్టరింగ్ చేయాలి సార్, రిజిస్టరింగ్ చేయండి సార్. సార్ రీడీమ్ టచ్ చేయండి సార్. ఇది కాంపౌండింగ్ చేసుకోవాలి సార్, ఎందుకంటే మీకు ఈ 1000 పీవీసీ మెటా మళ్ళీ లోపల పంపించామనుకో మనకి 2000 అయ్యి వస్తాయి అనమాట. రీడీమ్ అని టచ్ చేయండి. రేటు పెరిగి వస్తాయి కనుక పర్లేదు సార్.
మధ్యలో రిడీమ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేశారా? ఓకే. చేశాను సార్. సార్ ఆ ఆప్షన్ లో టచ్ చేయండి, ఆ బాక్స్ మధ్యలో. ఓకే, చెప్పండి సార్, ఏం ఫస్ట్ వన్ టోకెన్ స్టేకింగ్, ఫస్ట్ వన్. ఓకే, ప్రొసీడ్ ప్రొసీడ్ టు క్లారిటీ రావట్లేదు కొట్టనా సార్? సార్. ప్రొసీడ్ టు స్టేకింగ్ చేయండి సార్. సార్ అదే, అది ఓకే చేయండి. అది ఓకే చేసిన తర్వాత దాని కింద ప్రొసీడ్ టు రీడీమ్ అని ఉంది కదా. ఓకే, సెల్ఫ్ నొక్కండి. కింద బాక్స్ లో 1000 టైప్ చేయండి. సెల్ఫ్. ఓకే, కింద 1000 టైప్ చేయండి. కింద బాక్స్ లో 1000 టైప్ చేసి రీడీమ్ చేయండి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. అక్కడ మనకి ఐరిస్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది కదా, దాన్ని చేయండి. అంటే మనం ఎవ్రీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా అది వస్తూనే ఉంటుంది. ఓకేనా? టచ్ చేయండి, దాన్ని టచ్ చేసి ఐరిస్ ట్రాన్సాక్షన్. మీ దగ్గర బిఎన్బి ఉంచుకున్నారు కనుక ఇదంతా పని జరుగుతుంది. లేకపోతే ప్రొసీడ్ ఎనీవే 100 పీవీస్ మెడలు కూడా లేవు. ఇప్పుడు నేనే పంపించాను, ఎందుకంటే ఇదంతా అయ్యో. జరిగిపోతుంది. ఓకే. అంటే చాలా మంది ఇప్పుడు ఫస్ట్ లో $1 పీవీసీ మెటా ఉంచుకున్నారు, చూసారా? $4.5 ఉన్నాయి కనుక అతనికి ఇది పంపించాను, లేకపోతే అది పంపించేవాడిని కాదు నేను కూడా. అవునవును సార్. ఉమా మేడం గుర్తున్నారా మీకు? ఏమో సార్, చేయించారా మొత్తం? అదే చేశాను సార్. ఆ మేడం అయితే మీకు మరి థ్యాంక్స్ చెప్పమంది, అంటే మన మీటింగ్ తరపున. ఎందుకంటే వాళ్ళ అప్లైనర్ అనే పర్సన్ పట్టించుకోకపోయినా సార్, మీరు ఎనీ టైం ఏ ప్రాబ్లం అడిగినా క్లియర్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. మీటింగ్ లోకి రాలేకపోతారు. మేడం కి దగ్గర $2000 వర్త్ అనేది ఉండిపోయినాయి సార్ అందులో. బాప్రే, చూసారా? ఇప్పుడు పబ్లిక్ ఈ రోజు కూడా ఒక అమెథిస్ట్ లీడర్ కు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. తనకు తెలుసు కానీ తనకి 2 అమెథిస్టులు ఉన్నాయి, బట్ తను ఓపెన్ చేయక ఇప్పుడు రోజులు అవుతుంది. తనకు కూడా చెప్పాను, బిఎన్బి ఖర్చు గురించి నువ్వు చూసుకుంటే అక్కడ $1000 నువ్వు లాస్ చేసుకుంటావు, అవసరమా? సో అదే నేను అదే చెప్పాను సార్ మేడం. మొత్తం అదే మీరు ఆల్రెడీ పంపించారు కదా, 3000 వర్త్ అనేది తీసుకున్నారు. మళ్ళీ ఇంకేంటంటే ఒక 1500 పీవీసీ మెటా కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నారు మేడం. వావ్, గ్రేట్. సో వాటిని కొద్దిగా లేట్ అవుతుంది సార్. ఎవరైతే పీవీసీ మెటా హోల్డ్ చేసి పెట్టుకున్నారో, జనరల్ గా చెప్తున్నాను, కొద్దిగా లేట్ అవుతుంది. ఎవరు కానీ డిలే అవ్వద్దు. ఓకే, పీవీసీ మెటా బయట ఎవరైతే పెట్టుకున్నారో, మీరు రోజు గడిచిన కొద్దీ ఇంకెప్పుడు అనే భావనలో ఉండొద్దు. అలా ఉంటే మీకు బరువు ఎక్కిపోద్ది. కొద్దిగా నెట్వర్క్ సార్కి. అవునవును, మేబీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వచ్చేది. ఇంత టైం తీసుకుంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. నో ప్రాబ్లం. శ్రీనివాస్ చీరాల సార్ ఎంటర్ చేశారు. సార్ వెల్కమ్ సార్, శ్రీనివాస్ చీరాల సార్. మాట్లాడాలంటే మాట్లాడండి, ఒకవేళ మీరు స్క్రీన్ షేర్ చేయాలంటే సార్ అయిపోయిన తర్వాత చేద్దరు కదా. శ్రీనివాస్ చీరాల సార్. సార్ అయితే మేడం కి మళ్ళీ $100 వర్త్ అనే టోకెన్ ఫార్మింగ్ కూడా మళ్ళీ చేయడం జరిగింది సార్.
మేడంకి ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయి ఉన్నాయి మేడం దాంట్లోనే. అదే అదే అంటారు. ఇప్పుడు వాళ్ళకి మజా వస్తుంది, ఎందుకంటే అది 200 ఉమ్, అయ్యేసరికి ఈ రేంజ్ ఒక రకంగా ఉంటుంది మరి పీవీసీ మీటర్ అప్పుడు. అవునవును. యాక్టివ్ చేయడం జరిగింది. నేను అదే చెప్పాను, అది యాక్టివ్ లేకపోతే కనుక మీకు ఇక్కడ మళ్ళీ ఈ $2000 వర్త్ అనేది మీకు రిలీజ్ అవ్వదు మేడం, అలాగే ఉంటది అని చెప్పేసి అన్నాను. మళ్ళీ చేశాను. రైట్ రైట్ రైట్. సార్ చెప్పండి సార్, శ్రీనివాసులు సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. చెప్పండి సార్ సార్. సార్ మా ఈ అంటే నాకు దీని మీద సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. అయితే మా అప్లైనర్ కొద్దిగా చెప్పలేదు సార్. అది ఆ, వ్యాలెట్ అనేది ఒకసారి చూస్తారా సార్? స్క్రీన్ షేర్ చేస్తా. చేద్దాం సార్. సార్ది అయిపోయినా ఉండి సార్, దినేష్ సార్ ఓకే ఉన్నారు కదా, ఆ సార్ది స్క్రీన్ షేరింగ్ అయిపోయిన తర్వాత మీరు తీసుకుందాం. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు అప్పటి వరకు మీకు బిఎన్బిలు ఉన్నాయా సార్? చార్జ్ ఉందా? ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. పీవీసీ మీటర్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే, మీరు టోకెన్ అది బ్రౌజర్ డిస్కవర్ లోకి వెళ్ళి టోకెన్ స్టేకింగ్ .io ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పెట్టండి. 2 పనులు అయిపోతాయి మీకు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను చూడండి, అది కాపీ చేసుకోండి కావాలంటే. ఓకే. టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను, అది కాపీ చేసుకోండి సార్. ఇంకా చాలా మందికి కూడా ఇప్పుడు పాత పర్సన్స్ కి ఏమైందండి సార్, రాజేష్ సార్, మీటింగ్ లో రాకుండా చేయకుండా వాళ్ళు ఎక్కడ హోల్డ్ అయిపోయారంటే పీవీసీ మీటర్ .io కూడా హోల్డ్ అయిపోయారు వాళ్ళు. అవునవును, ఇప్పటికి కూడా వాళ్ళకి తెలియదు వెబ్సైట్ మనది చేంజ్ అయిందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. నాకు ఒక పర్సన్ కాల్ చేసి, సార్ సైట్ ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. నేను సార్ ఓపెన్ అవుతుంది, యాక్టివ్ లోనే ఉంది, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను అన్నా. ఆ సారం పీవీసీ మీటర్ .io అని ఓపెన్ చేసుకున్నారంట, ఎర్రర్ వస్తుందంట. సార్ మళ్ళీ నేను క్లారిటీ ఇచ్చాను. సార్ స్క్రీన్ ఏమైంది, షేర్ చేయనా సార్? ఈసారి చేస్తున్నారు ఆల్రెడీ దినేష్ సార్. చేయండి సార్ దినేష్ సార్, కాలేదా సార్? సార్ దినేష్ సార్, మీకు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అక్కడ ఒకసారి అవ్వట్లేదు సార్, అది కంప్లీట్ యువర్ ట్రాన్సాక్షన్ ప్లీజ్ డూ నాట్, అది మీకు సిగ్నల్ లేదు కాబట్టి అది అవ్వట్లేదు. రీలోడ్ కొట్టండి సార్ ఒకసారి, కింద లవ్ సింబల్ పక్కన రీలోడ్ ఉంది కదా, రీలోడ్ చేయండి ఒకసారి. ఇదే సార్, చివరిదా మధ్యలో సార్? లవ్ సింబల్ ఉందా చివరిది? సార్ మీ ఫోన్ లో కుడి పక్కన చెప్పినప్పుడు, కింద కుడి పక్కన అన్నప్పుడు అటే చూసుకోవాలి మీరు, మళ్ళీ పక్కన అది చూడకూడదు. అవలేదు సార్. సార్ అవలే. ఇప్పుడు మరి ఏం చేద్దాం సార్, చేద్దామా లేకపోతే మళ్ళీ తర్వాత చేద్దామా సార్? ఇప్పుడు ఈ సార్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ చేద్దరు సార్. ఇంకోటి, ఓకే సార్ది మామూలుగా చెక్ చేద్దాం, తర్వాత చేద్దాం సార్. పక్కన వ్యాలెట్ టేకింగ్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. అది చేయండి, కరెక్ట్. ఓన్లీ చెక్ చేద్దాం సార్, ఏమన్నా పెండింగ్ ఉన్నామో చూసి, దాని తర్వాత అది ఒకటే కాబట్టి తర్వాత చేయండి సార్. వ్యాలెట్ టేకింగ్ వెళ్ళమంటే మీరు మళ్ళీ బ్యాకప్ చేశారు, ఒకటి చెప్తుంటే ఒకటి టచ్ చేస్తున్నారు. కింద రివర్స్ స్టేటస్ టచ్ చేయండి ఒకసారి. ఇప్పుడు వ్యాలెట్ స్టేకింగ్ టచ్ చేయండి. పైన వ్యాలెట్ స్టేకింగ్, టోకెన్ స్టేకింగ్ పక్కన పైన వ్యాలెట్ స్టేకింగ్, కిందకి రాకండి. ఓకే, 52 ఉన్నాయి. ఇప్పుడు మీరు కొద్దిగా కిందకి అన్ని టోకెన్ ఫార్మింగ్ అనేది టచ్ చేయండి. కిందకి అనాలి సార్, స్క్రీన్ కిందకి అనాలి, పైకి కాదు. ఇంకా కిందకి అనాలి సార్. పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది చూడండి, ఆ టోకెన్ ఫార్మింగ్ ని టచ్ చేయండి. గంట సింబల్ ఉందా, గంట సింబల్ కింద సార్ పైన గంట సింబల్ ఉందా, గంట సింబల్ కింద టోకెన్ ఫార్మింగ్ అని ఉంది, దాన్ని టచ్ చేయండి. ఇందులో ఓన్లీ మీరు ఏంటంటే ఓన్లీ టోకెన్ స్టేకింగ్ అనేది చేసుకోవాలి, కాంపౌండింగ్. మీకు ఆల్రెడీ నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి అది అవ్వలేదు, కాబట్టి కాసేపు ఉన్నాక మీరు మళ్ళీ చేద్దరు. కానీ ఇంకా మీకు పెండింగ్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం అనమాట. పాస్వర్డ్ ఏమండి సార్?
పైగాని కంటిన్యూ చేయండి. మీకు కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది, దాన్ని టచ్ చేయండి ఒకసారి. సార్ ఇక్కడ 0 ఉన్నాయి సార్. ఓకేనా, రివర్స్ స్టేటస్ అని టచ్ చేయండి ఒకసారి. కింద రివార్డ్ స్టేటస్ కుడి సైడ్. ఓకే, దాని పక్కనే మనకి రీడీమ్ రివార్డ్ అని ఉంది చూడండి సార్, దాన్ని ఒకసారి టచ్ చేయండి. 200 ఉంది చూసారు, దాని పైన రీడీమ్ రివార్డ్. సార్ అర్థమైందా సార్? సార్ రీడీమ్ రివార్డ్ పైన 200 ఉందా? 200 పైన 200 కనిపిస్తుందా మీకు? 200 పైన ఏముంది? రీడీమ్ రివార్డ్ ఉందా? దాన్ని టచ్ చేయండి. అది ఇక్కడ మీకు ఎన్ని రిలీజ్ అయి ఉన్నాయి ఏంటని చూద్దామని. సార్ 236 ఇక్కడ 236 ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యాలెట్ ఫార్మింగ్ టచ్ చేయండి, దాని పక్కన టోకెన్ ఫార్మింగ్ పక్కన వ్యాలెట్ ఫార్మింగ్. సార్ 53 ఉన్నాయి. ఓకే సార్, ఇందులో 236 ఉన్నాయి. కావాలంటే ఇది కూడా కాంపౌండింగ్ చేయొచ్చు. ఓకే సార్, మీరు ఇంకా స్క్రీన్ షేర్ ఆఫ్ చేసుకోండి, మీరు తర్వాత చేద్దరు కానీ మన సార్. మీకు ఒకటే వ్యాలెట్ ఉందా, ఇంకా వేరే వ్యాలెట్ ఏమైనా ఉన్నాయా? నా ఒకటే ఉంది సార్. ఓకే రైట్. ఓకే, మీరు ఫార్మింగ్ కూడా చేశారు. రేపు మాట్లాడండి మీరు దీని గురించి, లేకపోతే ఒక 10 నిమిషాల తర్వాత మన టోకెన్ స్టేకింగ్ గురించి మాట్లాడండి. ఓకే, ఆ సార్కి ఇవ్వండి. ఇక మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఓకే, మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. సార్ పేరు ఇంకా ఇందాక ఉంది, శ్రీనివాసన్ సార్ చేర్ల. ఓకే సార్. అంతలోపు అది ఓపెన్ చేసుకున్నారా? డిస్కవర్ లోకి వెళ్ళి పని ఫాస్ట్ అయిపోద్ది అనమాట. అట్లా కనెక్ట్ వ్యాలెట్ కొట్టాలా సార్? ఇది కాదు, కొట్టాలి కదా, కొట్టండి. ఓకే. నెట్వర్క్ చేంజ్ చేసుకున్నారా సార్? ఓకే సార్. ఓకే రైట్, పిన్ ఇవ్వండి ఇప్పుడు. వెరీ గుడ్ సార్. చూడండి సార్, సార్ స్టేకింగ్ వ్యాలెట్ టచ్ చేయండి సార్, పక్కన కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన స్టేకింగ్ వ్యాలెట్. ఓకే, ఇదైతే క్లియర్ చేసుకున్నారు సార్. ఓకే, క్లియర్ చేసుకున్నారు సార్. సార్ అవసరం లే, ఇక్కడ క్లియర్ గానే ఉంది మీకు. పైకానండి, కొద్దిగా పైకానండి, స్క్రీన్ కొద్దిగా పైకంటే రివర్స్ స్టేటస్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. సార్ 6000 ఉన్నాయి సార్. సార్కి రిలీజ్ అయ్యి 6000 ఉన్నాయి. ఇప్పుడు అంటే కాంపౌండింగ్ చేసుకోవట్లేదు ఎందుకు సార్? ఇప్పుడు సార్కి 5000 చేయించుకోండి, చేయించండి సార్. 5000 చేసుకుంటారా సార్? చేసుకుంటే మరి బెనిఫిట్ ఉంటుంది సార్ మీకు. లోపల పెట్టాలనా సార్? అవునవును, స్టేకింగ్ అంటారు, మళ్ళీ లోపల పెట్టడం అంటారు. ఎందుకంటే సార్ ఇది అక్కడ నిలబడితే లాభం లేదు. ఇప్పుడు రోజు ఒక 100 పీవీఎస్ మీటర్ అని చెప్పేసి 94 పీవీఎస్ మీటర్లు బయటకు వస్తున్నాయి. అది మీకు ఇప్పుడు ప్రైస్ అయితే ఇప్పుడు బయట పెట్టుకున్నా కూడా, ఇందాక ఒక మాట అన్నాను, మీరు చూడకముందే వాడని ఒక మాట, కొద్దిగా లేట్ అవుతుంది సార్ పెరగడానికి అని. ఇప్పుడే వచ్చిన సార్ నేను. అలాగైతే మీరు ఏం చేయండి సార్, నా సజెషన్ ఏంటంటే సార్, దీన్ని మీరు లోపల పెట్టుకోండి సార్. ఈ 5,000 అవుతాయి కనుక మీకు ఉంది సార్. సార్కి పెండింగ్ ఏమన్నా ఉందా అక్కడ చూసారా? 6000 ఉన్నాయి సార్. అంటే సార్ పెండింగ్ ఉంది కానీ సార్ ఇంకా మీకు వ్యాలెట్స్ ఏమైనా ఉన్నాయి? ఇది ఒకటేనా వ్యాలెట్ పీవీసీకి సంబంధించి సార్? అవును సార్, పీవీసీకి సంబంధించి ఇదే ఉంది, వేరే ఉన్నాయి, వేరే ట్రెజరర్ ఫండ్ ఉంది. ఓకే, అది కాదు సార్, ఇదే. ఓకే, పీవీసీలో ఇది ఒకటే ఉంది సార్. కాంపౌండింగ్ చేసుకోండి సార్. రీడీమ్ అని టచ్ చేయండి. ఓకే, చూస్ రీడీమ్ ఆప్షన్ సార్. ఓకే, టోకెన్ స్టేకింగ్ సార్. ఫస్ట్ వన్ టోకెన్ స్టేకింగ్. ఓకే, ప్రొసీడ్ టు రీడీమ్ సార్. ప్రొసీడ్ టు రీడీమ్. ఎంటర్ యూజర్ సెల్ఫ్ సార్, సెల్ఫ్ టచ్ చేయండి అక్కడ. ఓకే, ఇక్కడ మ్యాక్స్ కొట్టండి.
ఓకే, రీడిమా ఓకే సార్? రీడిమ్ సార్. బిఎన్బి ఉందా సార్ దగ్గర? చూడలేము కాకపోతే మనం అదే చూద్దాం సార్, నో ప్రాబ్లం. లేకపోతే ఉంటుంది ఇక్కడ సార్ దగ్గర ఉంటుంది. ప్రొసీడ్ టు లాగిన్ పిన్ ఇవ్వండి సార్. ఓకే ఓకే ఇస్తాను. ఉంది. కన్ఫర్మా సార్? ఓకే, కన్ఫర్మ్ చేయండి సార్. సార్ సేఫ్ కాల్ కాబట్టి నో ప్రాబ్లం, కన్ఫర్మ్ చేయండి. సేఫ్ కాల్ ఇదొకటి బాగుంది సార్ మనకి. అంటే అత్తపోట్ల ఐరిస్ కి ట్రాన్సాక్షన్స్ అయ్యి ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి ఓకే, కంగ్రాచులేషన్ సార్. ఓకే టచ్ చేయండి, కంప్లీట్ అయింది. రేపటి నుంచి మీకు ఏమవుద్దంటే సార్, ఈ స్టేకింగ్ రివార్డ్ కాడ మీకు ఏమవుద్దంటే 42 రిలీజ్ అవుతాయి మీకు. అంటే 34 ప్లేస్ లో 342 అని రిలీజ్ అవుతాయి. ఓకేనా ఓకే సార్, ఇంకేమన్నా చేయాలా సార్? ఇంకేమన్నా చేయాలా? అక్కడ పక్కన వ్యాలీ స్టేకింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. సార్ ఒక్క నిమిషం, ఎన్ని ఉన్నాయి సార్ అక్కడ? నాకు బ్లర్ వస్తుంది, క్లారిటీగా రావట్లేదు. రైట్ సైడ్ ఏమో 2.9013 పీవీసీ అని ఉంది. ఓకే, ఓన్లీ 2 పీవీసీ పెట్టాలి. ఓకే సార్, ఓకే. మీరు కొద్ది కింద కానీ స్క్రీన్ కింద కానీ టోకెన్ ఫార్మింగ్ టచ్ చేయండి. స్క్రీన్ కింద కనండి, కింద కనాలి సార్, పైకి కాదు కిందకి. టోకెన్ ఫార్మింగ్ పైన టోకెన్ ఫార్మింగ్ అని చూసారు, దాన్ని టచ్ చేయండి. మళ్ళీ కింద కనండి సార్, స్క్రీన్ సార్ కింద కనండి, స్క్రీన్ కింద కంటే కనబడుతుంది. టేకింగ్ రివార్డ్ సమ్మరీ రీడింగ్ ఉంది సార్, అది కాదు, పైన టోకెన్ ఫార్మ్ గంట సింబల్ ఉంది. ఓకే, టోకెన్ గంట సింబల్ ఉంది కదా, ఓకే అది టోకెన్ ఫార్మింగ్. ఓకే 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 ఓకే. అంటే ఇది ఫార్మింగ్ పేజ్ కి వెళ్తున్నాం అనమాట. అందులో ఏమైనా పెండింగ్ ఉందేమో చూద్దాం. ఓకే, ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ అంటే ఫార్మింగ్ వ్యాలెట్ టచ్ చేయండి సార్. ఫార్మింగ్ వ్యాలెట్ టచ్ చేయాలా? సార్. సార్ ఇక్కడ 0. ఓకే, రివర్స్ స్టేటస్ అని ఉంది కదా కింద, దాని టచ్ చేయండి. అంటే పెర్లవెల్ లో మీరు ఏ ర్యాంకింగ్ సార్? అంటే ఆనెక్సా లేకపోతే క్వార్జా? అది అలా తెలియదు సార్, నాకు ఒక పెట్టించండి అంతే, మా సీనియర్. ఓకే, రీడిమ్ రివర్ట్ టచ్ చేయండి. అంటే 0 ఉంది ఇక్కడ, రీడిమ్ రివర్ట్ టచ్ చేయండి ఒకసారి. మీరు ఏ సంవత్సరంలో ఎంటర్ అయ్యారు సార్? మొన్న ఫిబ్రవరి మార్చ్ ఈ సంవత్సరమే. ఓకే సార్, అది ముందు చెప్తే మీకు రాము. ఓకే ఓకే, లేదు సార్, ఓకే, నో ప్రాబ్లం. ఓన్లీ ఏంటంటే సార్ చేత ఓన్లీ టోకెన్ స్టేకింగ్ ఒకటే చేంజ్ చేయాలి. మొన్న ఫిబ్రవరి ఎంటర్ అయితే 6,000 రిలీజ్ అయ్యేట్టుంటాయి అక్కడ. ఫిబ్రవరి నేను 25 అవును సార్, 25,000 పెట్టినా సార్, నేను 25,000 పెట్టినా. ఒకసారి మళ్ళీ అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా, అడ్డంగా సీడ్ ఫండింగ్ కాడికి వెళ్ళండి. ఆ 3 గీతలు టచ్ చేసి సార్ సీడ్ ఫండింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఓకే ఓకే, వచ్చే అవకాశం ఉంది, బట్ మరి యాక్టివ్ ఉంది. అంటే సార్ కి ఇది రిఫరల్ కూడా ఇచ్చింటారు కదా సార్, కొద్దిగా పైకి అనండి సార్. ఇక పైకి స్టేకింగ్ స్టేటస్ అని ఉంటది, దాన్ని టచ్ చేయండి. స్టేకింగ్ స్టేటస్. మీరు ఇంకెవరికైనా అవకాశం ఇచ్చారా సార్? లేదండి. ఓకే, ఎవరికి లేదు సార్, సొంత వ్యాలెట్. అదే 20 అంటే సార్ 18,000 తో చేసుకున్నారు సార్. మనీ చెప్పదు సార్, మనీ చెప్పకూడదు. 80,000 పీవీసీ 18,000 పీవీసీ తో చేసుకున్నారు. ఓకే రైట్, ఓకే రైట్. అంటే ఇప్పుడు మనకు 23,000 ఉంది సార్ లెఫ్ట్ సైడ్. అంటే 23,000 అంటే ఇప్పుడు మనం 5,000 చేసాం కదా సార్, దాంతో కలిపి 23,000. ఓకే ఓకే సార్. ఒరిజినల్ చూపిస్తుంది, అందులో నుంచి వెళ్ళి రివార్డ్ అనే స్టేటస్ కి బయటకు వస్తుంది. అందులో నుంచి వెళ్ళి మీరు మొత్తం నాకు ఎంత వస్తుందో కనబడుతుంది, కానీ దాన్ని మళ్ళీ చేసుకుంటూ పోతే కంపౌండింగ్ అంటారు కదా సార్, కంపౌండింగ్. సపోజ్ మనం 1,00,000 రూపాయలు ఎవరికైనా వడ్డీకి ఇస్తే, నెలకి అంటే 2 రూపీస్ ప్రకారం ఇస్తే నెలకి 2,000 రూపాయలు ఇవ్వాలి. కొంతమంది పబ్లిక్ ఏం చేస్తారంటే సార్, 1 మంత్ కే ఇస్తారు, ఇచ్చి మళ్ళీ కావాలంటే 1,02,000 కి నెక్స్ట్ మంత్ 1,02,000. అలాగే మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు అంటే, వచ్చిన దాన్ని యాక్చువల్ ఇక్కడ 1,000తోనే చేసుకోవస్తుండే. మీరు 6,000 అయ్యేంత వరకు ఆగాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే సార్, మీరు వచ్చింది కూడా ఇంకో 6,000ను 5,000 యొక్క పీవీసీ మెటాని అందులో మళ్ళీ కలిపారు అంటే, రేపు దీంతో పాటు అది కూడా వస్తుంది, మళ్ళీ దానికి కలిపి వస్తుంది. రైట్ సైడ్ 8,112 ఉంది కదా సార్, ఇప్పటి వరకు మీకు రిలీజ్ అయినాయి సార్ అవి. ఓకేనా,
ఓకే ఓకే. ఇప్పటి వరకు మీకు రిలీజ్ అయితే నాదై అందులో నా నుంచి వెళ్ళి 8,000 మళ్ళీ స్టేకింగ్ చేశారు మీరు. ఇది గుర్తుంచుకోండి. అంటే మీకు లెక్క రాదు తర్వాత. ఇప్పుడు ఇట్లా ఒకవేళ మీరు బుక్ మెయింటైన్ చేసి రాకపోతే కానీ మీకు వచ్చేది మాత్రం కరెక్ట్ గా వస్తుంది. మీరు చూసుకున్నా చూసుకోకపోయినా కరెక్ట్ గానే వస్తుంది. కానీ అంటే ఓకే మన మైండ్ కి లెక్క ఉండాలంటే అరే నేను చేసుకున్న ఎంత వచ్చిందని నేనేం చేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని రోజులు మీటింగ్ రారు ఎగ్జాంపుల్ అనుకోకుండా వస్తారు అనుకోవచ్చు, సార్. రాలేరు అనుకోండి ఓకే ఏమవుతుంది, ఈ రోజు చేసింది మీకు గుర్తుండదు. అవును సార్. ఏమైనా అంటే ఉంటారా టోటల్ అవన్నీ ఏమైనా నాది ఏమైనా టోటల్ గా సార్ ఇప్పుడు నాకు సార్ చెప్పండి. నాకు టోటల్ గా ఇప్పుడు పీవీసీలు లోపల ఎన్ని ఉన్నట్టు బయట ఎన్ని ఉన్నట్టు సార్? బయట అనేది వేరు, లోపల చెప్పండి సార్. లోపల చెప్పండి వెంకటేష్ సార్. లోపలి 23,000 ఉన్నాయి సార్. అందులో మీకు రివార్డెడ్ ఏమో 1,100 ఉన్నాయి. ఓకేనా? ఓకే సార్. అంటే మీ ఈ నాదే 23 పక్కన కాదు సార్. బ్యాలెన్స్ స్టేకింగ్ టచ్ చేయండి ఒకసారి. ఉమ్. సార్ ఆల్రెడీ బయటకు కూడా తీసి పెట్టినట్టు. ఓకే, ఓన్లీ ఇప్పుడు మనం 509 పీస్ మెట్ అనేది ఇక్కడ మీకు ఉంది. ఓకేనా? అంటే ఇది మీరు బయటనా సార్? 500 బయట సార్. బయట కాదు సార్, ఇది ఓకే స్టేకింగ్ చేశారు, వ్యాలెట్ స్టేకింగ్ అనేది చేశారు. అది రీసెంట్ గానే ఓకే చేశారు మీరు. ఓకేనా? 3 days అవుతుంది. మేడం 3 days సుజాత మేడం చెప్పించింది సార్. అదే 3 days బిఫోర్ చేసింటారు. అదే మీకు ఎవ్రీడే మీకు రిలీజ్ అవుతా 3 పీవీసీ మెటా అనేది అక్కడ ఉంది. ఓకేనా? ఓకే సార్. నా వ్యాలెట్ అయితే యాక్టివ్ గానే ఉంది కదా సార్? యాక్టివ్ గానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చేసాం కాబట్టి ఇంకా ఓకే మీకు 6 months వరకు చూసుకోకలేదు, మీరు యాక్టివ్ లోనే ఉండదు. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే 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 సార్, మీరు ఇది సైన్ అప్ చేసుకొని మీరు బ్యాక్ వెళ్ళండి. స్క్రీన్ షేర్ అనేది ఆఫ్ చేయండి. ఓకే ఆఫ్ చేసిన సార్. ఓకే థ్యాంక్ ఓకే యూ సార్. సార్, థ్యాంక్ యూ సార్ సార్. అయితే క్లియర్ గానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ కంటిన్యూ సార్. రాజేష్ సార్. సార్ ఓకే సార్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే ఇంకా మనకి సిస్టమ్ ఇంకా చాలా మంది పెండింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ అనేది మళ్ళీ అవకాశం ఇచ్చినట్టే. ఇప్పుడు ఈ అవకాశం అయిపోయిందంటే మళ్ళీ కష్టం. ఇంకోటి ఏంటంటే సార్, సిస్టమ్ ఇంకో అవకాశం ఏమైనా ఇచ్చిందంటే 100 లోపు ఉన్న పర్సన్స్ కి అయితే ఆటోమేటిక్ అప్పుడు చేస్తానని చెప్పి ఇచ్చింది. అలాగని చెప్పేసి మొత్తం ఉంచుకుంటే కనుక మరి మొత్తం చేయకుండా ఉంచితే కనుక మరి ఏం చేస్తుంది అన్న సిస్టమ్ తెలియదు. అందుకని చెప్పేసి మీరు 100 లోపు ఉన్నాయి అయితే నో ప్రాబ్లం, 100 కన్నా ఎక్కువ ఉన్నాయి అయితే మాత్రం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే కర్ణాకర్ సార్, వెల్కమ్ సార్. కర్ణాకర్ సార్. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్. బాగున్నారా? సూపర్ సార్, సూపర్. చెప్పాలి మీరే. అంటే జస్ట్ మాట్లాడదామని ఫోన్ చేశాను. అదే ఆ, హ్యాండ్ రైజ్ సార్ చేశాను. మీకు ఎనీ టైం వెల్కమ్ సార్. మీరు ఓకే ఓకే ఎలా సార్. ఉంది రాజేష్ సార్? సార్ హెల్త్ ఎలా నమస్తే ఉంది సార్. సార్? నాకేం సార్ లేదు. కాల్ వచ్చినట్టుంది సార్. సార్ కాల్ వచ్చినట్టుంది, లెఫ్ట్ ఇయర్ వస్తారు. ఓకే సార్, అంత పర్ఫెక్ట్. హెల్త్ బాగుంది సార్ ఇప్పుడు? నాకేమేం సార్, అంత ఓకే సార్. ఈ సార్ వ్యాలెట్స్ ఈ మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నారు మరి? చెక్ చేయలేదు. ఎర్లీ బర్డ్ ఆఫర్ మళ్ళీ చేయలేదు. ఇక అప్పుడు మరి చేస్తాను. మీకు అంటే ఫోన్ టైం పెంచారు చేసినాను కాబట్టి. మీరు. అవును, టైం పెంచారు కదా మీకు మరి. ఫోన్ యా మీకు ఫోన్ చేసిన. ఎప్పుడు సార్? మీకు 2 days బ్యాక్ కాల్ చేశాను సార్. 2 days బ్యాక్ చేశారు. ఓకే, నేను దాని తర్వాత మాట్లాడాను కదా మీతో. లేదు సార్, మళ్ళీ ఫోన్ చేశాను. చేయలేదా? ఓకే. మెసేజ్ కూడా పెట్టాను మీకు. వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాను. అది అది చూసుకొని మీరు పెట్టింది చేస్తారేమో. లేదు సార్. అదే అంటే అది వాట్సాప్ చూసుకొని మెసేజ్ పెట్టింది చేసినాక అది వేరే దాని యాక్చువల్ గురించి. గా అదే దీని గురించి కూడా అడుగుదామని నేను
యాక్చువల్గా ఓకే అదే ఓకే. దీని గురించి అదే ఎర్లీ బర్డ్ ఆఫర్ మనం కొన్నే చేసాం, అవునవును. చేయలేదు. చేద్దామంటే రేపు చేద్దామంటే చేద్దాం. రేపు మా కొడుకు బర్త్డే సార్, రేపు. వావ్ సూపర్ సార్. పార్టీ. సార్ సరే సార్. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. గ్రేట్ గ్రేట్. సెలబ్రేషన్ చేయండి. అయితే రేపు అయిపోయిన తర్వాత ఎల్లుండి అయినా సరే నో ప్రాబ్లం. రేపు ఆల్రెడీ నాకు ఫ్రీగానే ఉంటాను నేను. మీకు ఎల్లుండి అయినా సరే ఓకే, నో ప్రాబ్లం చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. బిఎన్బి కూడా లేనట్టున్నా కదా, బిఎన్బి కూడా ఏర్పాటు చేసుకోవాలి మీరు. పిఎన్బిలు మరి ఉన్నాయి మీకు సార్, బిఎన్బిలు ఉన్నాయి. అంటే ఉన్నాయి. మీరు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే బిఎన్బి హెవీగా కావాలి కదా. అంటే చేస్తాం మీరు సార్ ఆల్రెడీ అన్ని. కాంపౌండింగ్ చేయాలన్నా కానీ మీకు దగ్గర దగ్గర 1 lakh పైన మీకు పెండింగ్ ఉన్నాయి కదా. 1,90,000 అయినాయి సార్, లెక్క పెట్టాను. అంటే 1,90,000 అంటే మీకు దగ్గర దగ్గర మీకు కావాలి సార్ మీకు అవి కూడా పోతాయి సార్. 70, ఇప్పుడు 80. 30 తారీఖు లోపు చేయకపోతే అవి కూడా పోతాయి సార్. అదేం కాదు. మీరు కాంపౌండింగ్ చేసుకుంటే చేసుకుంటాను కదా, ఓకే అందుకని నేను సార్. ఇంకోటి ఇప్పుడు అది మనే కదా. ఇంకోటి ఎర్లీ బర్డ్ చేసాం కదా, అవి కూడా పోతాయి సార్. ఎర్లీ బర్డ్ కూడా వెళ్ళిపోతాయి. ఏం కాదు. మీకు అయ్యేం కాదు సార్, మీకు సంబంధం లేదు. మీకు ఓన్లీ నేను చెప్పాను కదా, ఓన్లీ స్టేకింగ్ వ్యాలెట్ ఒకటే మీరు క్లియర్ చేసుకోవాలి. చేసుకున్నారు కదా అవన్నీ. చేసుకున్నాను. అవి చేసుకుంటే ఇంకా అయిపోయింది ఇంకా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, స్టేకింగ్ వ్యాలెట్ లో టోకెన్ స్టేకింగ్ ఉన్నాయి చూడండి సార్, అవి కూడా చేసుకోవాలండి. సార్ అవి నో ప్రాబ్లం, అవి మీ ఇష్టం. అవి ఎప్పుడు చేసుకున్నా మీకు నో ప్రాబ్లం. వాటి వల్ల ప్రాబ్లం లేదు కదా. స్టేకింగ్ వ్యాలెట్ లో వ్యాలెట్ ఫార్మింగ్ లో మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. అవును సార్. అంటే మీకు స్టార్టింగ్ లో మీకు కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఉంది చూసారా, స్టేకింగ్ వ్యాలెట్ అని, అది ఒకటి క్లియర్ చేసుకోవాలి. ఫార్మింగ్ పేజ్ లో ఏమో కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఫార్మింగ్ అని ఉంది. ఫార్మింగ్ వ్యాలెట్ ఈ రెండే మనం క్లియర్ చేసుకోవాల్సింది. అవును, ఆ రెండే క్లియర్ చేసుకోవాలి. మీకు క్లియర్ అయిపోయింది కదా సార్ అన్ని అయ్యి. 4 చేసేస్తాను, 4 ఐడీలు క్లియర్ చేశాను. అదే 4 క్లియర్ అయిపోయినాయి. నేను కదా అయినాయి సార్. మీకు అది నో ప్రాబ్లం. అంటే టోకెన్ స్టేకింగ్ రివార్డ్ అనేది, వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ అనేది మన ఇష్టం. అది ఒకవేళ మనకి ఏమన్నా బిఎన్బి అవైలబుల్ లేకపోతే కొద్దిగా తర్వాత చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. కాకపోతే వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చేపిస్తున్నాను, అందుకని డౌట్ వచ్చి అడుగుతున్నాను సార్. ఓకే సార్. లేదు, అది నో ప్రాబ్లం, అది మన ఇష్టం సార్. ఎందుకంటే మొదట మనం అదే మనం కంప్లీట్ చేసుకోవాల్సింది ఇది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా రండి, వెల్కమ్ సార్. రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మీ మాటలు విని చాలా రోజులు అవుతుంది. రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, ఫ్రీ ఉంటే కనుక మాట్లాడండి. ఆకాష్ సార్. వెల్కమ్ సార్, ఆకాష్ సార్. సార్ టోకెన్ ఫార్మింగ్ అవుతుందా సార్? టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చా? రీఫార్మింగ్ సార్ అవుతుంది. నాకు ఇక్కడ అయితే ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ అని చెప్తుంది. ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ అని చెప్తుంది కదా, అది మీకు ఏమవుతుందంటే ఒకసారి మీరు లాగౌట్ చేసి హిస్టరీ అంతా డిలీట్ చేసుకొని అప్పుడు చేసుకుంటే మీకు అవుతుంది. మీరు ఎందులో చేస్తున్నారు అంటే అలా ఇంతవరకు అలా ఫార్మింగ్ అట్లా. ఓకే. అంటే మీరు సేఫ్ ఫాలో చేస్తున్నారా, ప్రెస్ వ్యాలెట్ లో చేస్తున్నారా? వేరే వాళ్ళ నుంచి. సో అక్కడ నేను
నంబర్స్ కొట్టి వేస్తే ఆ వ్యాలిడ్ నంబర్ కొట్టి వేస్తే ఇన్వాలిడ్ యువర్ ట్రాన్సాక్షన్ అని చెప్తుంది. ఓకే ఓకే. ఇన్వాలిడ్ అంటే పాతదానికే వచ్చినాయి, కొత్తదానికి అయితే చూడాలి సార్, అది ఇంకా తెలీదు. అంటే మీరు న్యూ వ్యాలెట్ చేస్తున్నారా? అందులో ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసినా కదా టోకెన్ ఫార్మింగ్ ఒక ఫార్మింగ్ చేద్దామని నేను వేరే వ్యాలెట్ నుంచి అక్కడ నంబరు మా వ్యాలెట్ నంబర్ వస్తే 8 నంబర్స్, ఆ నంబర్ అక్కడ నేను టైప్ చేసి 100 కొట్టి ఫార్మింగ్ చేస్తే ఇన్వాలిడ్ యువర్ ట్రాన్సాక్షన్ అని చెప్తుంది. ఓకే ఓకే. అంటే ఏమన్నా న్యూ వ్యాలెట్స్ అయితే అవ్వట్లేదేమో. అంటే ఈ రోజు అయితే కాంపౌండింగ్ అయితే చేసేది సార్ ఓల్డ్ వ్యాలెట్స్ కే. బిఎంబి వేస్ట్ అవుతుంది. నేను సేఫ్ వాలెట్ ట్రై చేసిన, ట్రస్ట్ వాలెట్ ట్రై చేసిన, ఇన్వాలిడ్ యువర్ ట్రాన్సాక్షన్ చెప్తుంది. అండ్ బిఎంబి 1.71 తీసుకుంటుంది, $1.71 తీసుకుంటుంది. ప్రజెంట్ చేయకండి, వెయిట్ చేయండి, ఒక 1 or 2 days వెయిట్ చేయండి, చెప్తాను మళ్ళీ మీకు. మీరు వస్తా ఉంటారు కదా మీటింగ్ లోకి, అది క్లియర్ అవుతా కానీ చెప్తాను. అంటే న్యూ వ్యాలెట్స్ కి అలా ప్రాబ్లం అవుతుంది చూద్దాం. ఓకేనా? సమ్ టైమ్ మనకి ట్రస్ట్ వల్ల ప్రాబ్లం అయితే మనం సేఫ్ వాళ్ళు వెళ్తాం కదా, అందులో గుణంగా సేమ్ అంతే చూపిస్తుంది. అవునవును. అయితే అది కొత్త వ్యాలెట్స్ కి ఏమన్నా కొద్దిగా ఇష్యూగా ఉందేమో చూద్దాం సరే. ఓకే, 2 days దాకా వెయిట్ చేద్దాం. మరి సిస్టమ్ అప్డేట్లు ఉన్నదా 30 తారీఖు దాకా అన్నదా, మరి అందువల్ల ప్రాబ్లం క్లియర్ అవుతుంది మీకు చెప్తాను. ఈ క్లియర్ అవుతే కనుక మీకు చెప్తాను, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ గ్రూప్ లో ఏమైనా అప్డేట్ ఏమైనా కొత్త వ్యాలెట్ ఏమైనా చేస్తే ఎవరైనా గ్రూప్ లో జర మెసేజ్ చేయండి సార్, మరి మేము కూడా చూసి మేము ఫార్మింగ్ చేసుకోవచ్చు. మరి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే సార్. సరే సార్. ఓకే ఓకే సార్. సార్ కేఎస్ రాజు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ వాళ్ళకి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రావట్లేదు మార్నింగ్, మళ్ళీ డ్యూటీ చేంజ్ అయిందా? వస్తున్నా, మార్నింగ్ వస్తున్నా కానీ మాట్లాడట్లేదు అంతే, నేను వింటున్నా ఆల్రెడీ. అయ్యో, గుడ్ మార్నింగ్ చెప్పకపోతే ఎలా సార్? అంటే కొద్దిగా బిజీగా ఉన్నాను, దాని మూలన కంటిన్యూ వింటున్నా. ఒక్కోసారి ఫోన్ ఏమైనా వస్తే లెఫ్ట్ అవుతున్నా అంతే. అంతేనా? డైలీ వస్తున్నా. మొన్న మీరు మాట్లాడినప్పుడు కూడా నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. మీటింగ్ అటెండ్ ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. కరుణాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా? బాగున్నా సార్. ఏంటి మార్నింగ్ రావట్లేదు మీరు? మార్నింగ్ కొంచెం ఏంటంటే నైట్లా నైట్ కొంచెం వేరే పనిలా వేరే ఒకటి వేరే ఆఫీస్ జాబ్ ఒకటి చేస్తున్నా, అందుకే రాలేకపోతున్నా సార్. వరకే మీటింగ్ అయిపోతుంది సార్. మరి అంతా మళ్ళీ ఆఫీస్ వర్క్ కూడా చేస్తున్నారంటే కర్ణగారు సార్. చెప్పలేదు, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు మాకు, ఇప్పటివరకు చెప్పలేదు. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. రిచ్ భారత్ కూడా పలకరించాలి మీరు. అక్క సార్, మీకు గుడ్ మార్నింగ్ చెప్పనీకైనా రావాలి సార్. ఎందుకంటే మీరైనా వెంకటేష్ సార్ అయినా, రాజేష్ సార్ అయినా, శంకర్ సార్ అయినా, సుజాత మేడం అయినా, మీరు సార్ మామూలు విషయం కాదు సార్. ఇంతమందిని గ్రోత్ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా కూడా మీరు వాటిని కాదనుకొని ముందుకు వస్తున్నారు. మీరు గ్రేట్ సార్. నిజంగా నైట్ మీటింగ్ అయినా, మార్నింగ్ మీటింగ్ అయినా కూడా మీ యొక్క టైం, విలువైన టైంను మీరు కేటాయించి ఇస్తున్నారంటే అది మేము ఆ యూటిలిటీ చేసుకోవాలి సార్. అది యూటిలిటీ చేసుకోవడంలో మాకు ఒక అర్థం ఉంటది. సో ఏంటంటే కొంచెం తొందరలా వేరే వాళ్ళు మాట్లాడతారు సార్. వాళ్ళకు కూడా మీరు ఓపికతో సమాధానం చెప్తారు. ఈ రోజులా ఇంట్లో వాళ్ళే ఎవరు ఓపిక పట్టట్లేదు సార్. అయినా కూడా ఒక తెలియని పర్సన్ కూడా మిమ్మల్ని అయినా కూడా శంకర్ సార్ అయినా, రాజేష్ సార్ అయినా, వెంకటేష్ సార్ అన్నా కూడా
మీరన్న అది కాదు సార్, ఇది ఇది ఈ విధంగా వెళ్ళాలని చాలా ఓపికతో చెప్తారు సార్. ఇంత మంచిగా ఎవరు చెప్తారు సార్? ఎవ్వరు చెప్పరు సార్. కానీ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి సార్. ఏదైనా కూడా డెప్త్ గా వస్తున్నాం సార్. మీరెంత డెప్త్ గా చెప్తున్నారో ప్రతి ఒక్క డెప్త్ గా వెళ్ళాలి సార్. ఏమున్నది సార్, అందరికి అందరికి ఒకటే ఇచ్చిండు లైఫ్. కానీ కొందరు కరెక్ట్ యూజ్ చేసుకుంటున్నారు, కొందరు తొందరపడుతున్నారు సార్. తొందరపడితే ఏమొస్తుంది సార్? మాట తప్పితే ఏం రాదు. కాకపోతే ఏంటంటే సిస్టమ్ లో ఏం జరిగింది అనేది మీరు ఎట్లా చూస్తున్నారో మేము కూడా చూడాలి. సో మీరేందంటే మీరు ఇదే నా సిస్టమ్ సార్, ఇదే నా యొక్క లైఫ్ అని చెప్పి మీరు వెళ్తున్నారు. సో ఇందులోకి వచ్చినాం సార్, దీన్నే డెప్త్ గా మనం తీసుకొని వెళ్ళాలి సార్. ఇప్పుడు ఇందులో జర్నీ చేస్తున్నాం సార్. ఇది కాదని వేరే పోతే అది సక్సెస్ అయ్యే వరకు చాలా టైం పడుతుంది కదా సార్. సో ఇటు ప్రయాణం కంప్లీట్ అవ్వదు, అటు ప్రయాణం కంప్లీట్ కాదు. సో మధ్యలో వచ్చిన వాళ్ళు, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఆగమైపోతారు సార్. సో మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి 100% న్యాయం చేయాలి సార్. చేయకపోతే ఏంటంటే వాళ్ళతోని మాటలు వస్తాయి. సో ఏంటంటే ఇటు అటు అవ్వట్లా ఎటు పోలకుండా మళ్ళా మనమే ఆగమైపోతాం సార్. చాలా మంచి విశేషాలు చెప్తారు మార్నింగ్ మీటింగ్ లో అందరూ. అది సార్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు సిస్టమ్ 15 తారీఖు వరకు ఒక అప్డేట్ ఉండే, అది పెంచింది అంటే ఎందుకు? అందరికి ఒక మంచి టైం ఇచ్చింది. సో ఇది అనేది అందరూ కొంచెము మనసుతో ఆలోచించాలి సార్. వచ్చిన కాడికి అని చెప్పి సరే ఓకే, వాళ్ళ బాధలు ఉన్నారు, కరెక్టే, అందరికీ బాధలు. నాకు కూడా సార్, నేను వేరే సిస్టమ్ లో పెట్టినా దాదాపు 5 lakhs వరకు కూడా వస్తుంది. ఏముంది సార్, నేను ఆలోచించకుండా నేను ఒక తొందర పాటు అడిగేసిన, అది ఆలోచించి చేస్తే బాగుంటుండే. సో ఏంటంటే సార్, మన డబ్బుకు మనమే బాధ్యులం సార్, మన డబ్బుకు మనమే బాధ్యులం. ఒక ఆపర్చునిటీ ఎవరైనా చెప్తారు సార్, ఆపర్చునిటీ చెప్పినప్పుడు మీరు ఎట్లా లైవ్ గా చూస్తారో ప్రతి ఒక్కరు లైవ్ గా చూడాలి. ప్రతి ఒక్కరు లైవ్ గా చూసినప్పుడే ఆపర్చునిటీలా మీరు మాకు చెప్తున్నారు, అసలు నాకు ఆపర్చునిటీ అది యూజ్ అవుతుందా కాదనేది నేను మనసుతో ఆలోచించుకోవాలి సార్. అప్పుడే 100% కాదు సార్, 1000% ప్రతి ఒక్క పర్సన్ సక్సెస్ అవుతారు. సో సక్సెస్ అనేది సార్ ఎవ్వరు అడ్డం కాదు సార్, మన సక్సెస్ కు మనమే సార్. మన సక్సెస్ మనమే, మన ఓటమి కూడా మనమే సార్. సో మనం అది యూటిలిటీ చేసుకోవడంలో ఉండదు సార్, ఓపిక సార్. ఈ యొక్క నెట్వర్క్ లో ఎంత ఓపిక ఉంటే ఆ పర్సన్ అంత పైకి వస్తారు సార్. ఓపిక అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇంట్లో వేరు సార్, బయట పీపుల్స్ సార్, బయట సమాజానికి బయట మామూలుగా బయటకు వస్తే 100 రకాల మనుషులు, 100 రకాల ఆలోచనలు, ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడాలి సార్. అంత ఓపిక పట్టినప్పుడు ఎంత ఓపిక ఉండాలి సార్. సార్ ఇదే సార్ నేను చెప్పాలనుకున్నది. మీరు చాలా నిజంగా సార్, రియల్లీ పీవీసీ మెటకి మీరు మెయిన్ పిల్లర్లు సార్. ఎన్ని అవమానాలు వచ్చినా కూడా మీరైనా, ఏకే ప్రసాద్ సార్ అయినా, రాజేష్ సార్ అయినా, శంకర్ సార్ అయినా, సుజాత మేడం అయినా కూడా మీ యొక్క విలువైన టైం ఇస్తున్నారు సార్. అంతే తెలియని పర్సన్స్ కూడా ఈ యొక్క మీటింగ్ ద్వారా వాళ్ళ యొక్క ఐడీలు అనేది ఈ రకంగా రెడీమ్ చేసుకోమంటున్నారు సార్. ఎవరు చెప్తారు సార్? ఎవరు చెప్పారు సార్? అసలు అప్లైనర్ లేరు, మీకు డౌన్లైన్ లేరు, అయినా కూడా మీరు చెప్తున్నారు సార్. ఈ నైట్ టైం అయినా కూడా 11 వరకు పాపం చాలా మంది, ఒక్కొక్కసారి 80 members, ఒక్కొక్కసారి 69, అంతే సార్, వాళ్ళ టైంని బట్టి ఉంటారు సార్. సార్ ఓకే సార్, ఎక్కువ చెప్తున్నాను, 11 అయింది సార్. ఇది దాంట్లో ఏదైనా తప్పులుంటే మన్నించండి. ఎవరైనా లీడర్లు కొంచెం అర్థం చేసుకోనికి ప్రయత్నించండి సార్. అంతే సార్. ఓకే సార్, సూపర్, మీరంతా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఈ మానవాదం గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ ఎలా ఉందో ఏంటో తెలియదు, కానీ ఫ్యూచర్ లో మాత్రం కింగ్ ఆఫ్ పీవీసీ మెటా కింద మీ పేరు వస్తుంది. ఓకేనా కర్ణాకర్ సార్? గ్యారంటీ. ఎందుకంటే మీకు మీ అప్లైనర్ మీకు ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. ఈ రోజు దాని వాల్యుయేషన్ అనేది మీకు ఒకవేళ తెలియకపోవచ్చు. మా అప్లైనర్ మాకు దేవుడే సార్. మా అప్లైనర్ ద్వారానే కదా సార్ మీరు పరిచయం అయింది. మా అప్లైనర్ కు మాకు మధ్యలో గొడవలు జరిగినాయి, అయినా మేము కలిసిపోయినాం. ఎందుకు సార్? సార్ గొడవలు వస్తుంటాయి, కానీ గొడవే లైఫ్ కాదు సార్ మనిషి జీవితంలో. మా అప్లైనర్ దేవుడే సార్, మా అప్లైనర్ దేవుడే. మీరు పరిచయం అయిండు, మామూలు విషయం కాదు సార్. అసలు ఏమైనా సంబంధం ఉందా సార్? అసలు వెంకటేష్ సార్కి, కరుణాకర్కి ఏమైనా సంబంధం ఉందా సార్? సార్ ఇప్పుడు కేశవరావు సార్కి, శంకర్ సార్కి ఏ మాత్రం సంబంధం లేదు.
అసలు నంబర్లు లేవు, ఏం కాంటాక్ట్ లేదు. అయినా కూడా మీరు పరిచయం ఏంటంటే మామూలు విషయం కాదు సార్. రాజేష్ సార్ కువైట్ లో ఉంటారు. అసలు రాజేష్ సార్ ఎట్లా పరిచయం అవుతారు మామూలు అదే సార్, విషయం అదే కాదు మనం సార్. అంటే పీవీసీ మెటా అనేటప్పటికి ఒక ఫ్యామిలీ సార్ అంతే. యా మనం యా ఎక్కడున్నాం సార్. ఏంటి అన్నది మనకి లేదు, కానీ మీరు పీవీసీ మెటా మెంబరా, ఓకే మా ఫ్యామిలీ మెంబర్ అంతే. అంటే యా ఇప్పుడు యా అందరూ కూడా మన కేఎస్ రాజు సార్ గాని అందరూ కూడా ఏమంటారంటే మీరు పీవీసీ మెటా మెంబర్ అయితే మా ఫ్యామిలీ అంతే, ఇంకా వేరే యా ఆప్షన్ సార్. ఏం లేదు ఇంకా అంతే. అంటే మీ అప్లైనర్ ఉండి లేకపోతే మీకు ఆపర్చునిటీని ఇచ్చిన పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోని మీరు మీటింగ్స్ లోకి వచ్చారంటే ఎవ్రీ మూమెంట్ కూడా మేము చెప్తాం అనమాట. ఇంత ముందు కూడా మీరు చెప్పారు సార్, ఇంత ముందు కూడా మీరు చెప్పారు అప్లైనర్ ఉంటుంది లేకుంటుందండి ఇక్కడ మీటింగ్ నడుస్తుంది. అవును. అంటే ఎంత 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 గొప్ప విషయం సార్ ఇక్కడ. సార్ అంతేనే సార్. అప్లైనర్ ఉండాలని లేదు సార్. ఒక మీటింగ్ కండక్ట్ అవుతుంది, సిస్టమ్ ఆఫ్ అవ్వలేదు, సిస్టమ్ గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేయబట్టుకుని నడవాలి. రెగ్యులర్ గా అవును సార్, రాండి లింక్ వేరే వాళ్ళకి పెట్టండి అని శంకర్ సార్ అంటారు, రాజు సార్ అంటారు, సుజాత మేడం అంటారు, రాజేష్ సార్ అంటారు. నైట్ లో వీలు కాని వాళ్ళు పొద్దున్న రమ్మంటున్నారు. అది ఎంత మంచి విషయం సార్. పొద్దున వీలు కాని వాళ్ళు నైట్ లో రావచ్చు. అది మామూలు అవును విషయం సార్. కదా ఇప్పుడు ఆపర్చునిటీ అనేది ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి అంతే. అంటే ఇప్పుడు యూజ్ కొంతమందికి చేసుకోవాలి. మార్నింగ్ టైమ్ లో వీలవుద్ది సార్, అదే అదే కొంతమందికి నైట్ టైం లో వీలవుద్ది. అందుకని చెప్పేసి Yes, sir. అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తా ఉంటారు, ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే అందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి కానీ మనకి ఏంటంటే సబ్జెక్ట్ అనేది కావాలంతే. Yes, sir. మన Yes, sir. మన డౌట్ అనేది క్లియర్ అయిందా లేదా అన్నది అంతే. అంతే సార్. మనం ఇప్పుడు నేను పీబీసీ మెటాలో ఏం చెప్పిందో అదే చెప్తున్నారు మీరు. నాకు పీబీసీ మెటా అవును సార్ సార్. ఇప్పుడు సిస్టమ్ లేకపోవచ్చు, కానీ రేపటి రోజు రేపు అది కొనాలన్నా నేను కొనలేని పరిస్థితి. ఇప్పుడైతే నేను అవును ఒక మామూలుగా ఒక భూమి కదా కొనుక్కున్నట్టుగా నేను కొని పెట్టుకున్నాను కదా సార్. మామూలు విషయం కదా సార్. మన వ్యాలెట్లు మనము వాటిని రిడీమ్ చేసుకుంటూ ఉండాలి సార్. వాటిని రిడీమ్ చేసుకుంటూ ఉండాలి. అది సార్ సిస్టమ్ పని సిస్టమ్ సార్ చేస్తే ఇప్పుడు సార్ మనమే చేయాల్సింది, ఇప్పుడు ఇన్ని మనమే పని రోజులు చేయాలి. చూడండి సార్, ఆ, ఇన్ని రోజులు మనకి సిస్టమ్ కి దూరంగా ఉన్న పర్సన్స్ కూడా అంటే 2 years 3 years అయిపోతుంది. సిస్టమ్ కి ఆ, దూరంగా ఉన్న పర్సన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నారు సార్ అంటే సిస్టమ్ లో అదే ఒక చిన్న అప్డేట్ వచ్చింది దాని మూలన కదా, నోటిఫికేషన్ మూలన కదా. అదే సార్. అంటే ఎంత దూరంగా ఉన్న వాళ్ళనైనా సరే సిస్టమ్ లో వచ్చే మార్పుల మూలన దగ్గర చేసుకుంటారు. ఎప్పటికైనా అవును సార్, రావాల్సిందే. అవును ఖచ్చితంగా అది సార్. రావాలి సార్. 100% వస్తారు సార్. ప్రతి ఒక్కరు వస్తారు, వాళ్ళది అదే వాళ్ళు అదే సార్. తెలుసుకుంటారు. ఎందుకు ఇంత మంచి సిస్టాన్ని దూరం చేసుకున్నామని అనుకుంటారు సార్. పక్కా రావాలి సార్. ఇది బాండ్ పేపర్ రాసిస్తా సార్ నేను. ఎవరైనా రావాల్సిందే సార్. ఎస్ సార్, ఎస్ సార్. కానీ ఏంటంటే సార్ మీ అంటే మేమందరం కూడా ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది ఒక దారి అయితే, మీరు షార్ట్ టైమ్ లో మీరు దీని గురించి తెలుసుకొని మీరు అంటే ఎక్కువ అంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసి మీకు నమ్మకం ఉండే కదా సార్ ముందుగానే. అంతే సార్, అంతే సార్. ఉమ్. అందుకే అంటే దీని పెరల్ గురించి విల్లు పెరల్ ఫ్యూచర్ లో ఎలా పెరల్ పెరల్ విల్లు ఉన్న వాళ్ళు కూడా నన్ను డిసప్పాయింట్ చేసినా కూడా నేను వాళ్ళకి ధైర్యం ఇచ్చిన. నువ్వు ముందు వచ్చినా కూడా అవునవును సార్. సిస్టమ్ మీద నీకు నమ్మకం లేకున్నా నాకు నమ్మకం ఉంది అని చెప్పిన వాళ్ళకి. వాళ్ళు ఒక్క 2 minutes అదే లేరు సార్. సార్ నైట్ అంటే మీటింగ్ లో. నైట్ మీటింగ్ లో మీతో 2 minutes లేరు సార్ వాళ్ళు. మీతో 20 డిస్కషన్ చేసిన వ్యాలెట్లు ఉన్నాయి పర్సన్స్ సార్. మీతో డిస్కషన్ చేసిన పర్సన్స్ మిమ్మల్ని ఈ రోజున ఏమన్నా అన్న పర్సన్స్ అయినా సరే జస్ట్ ఒక 5 years లో చూడండి ఏదైనా సరే సార్. జస్ట్ మీకు ఎక్కడికో వెళ్ళిపోక్కలేదు సార్. అంటే పీవీసీ మెటా ఓన్లీ అంతకు ముందు 13.750కి వెళ్ళింది, అక్కడికి వెళ్ళక్కర్లేదు. మీకు జస్ట్ సార్. ఒక పీవీసీ మెటా వాల్యూ అనేది ఒక $1 అయినా కానీ మీ రేంజ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోద్దో అది ఆలోచించుకోండి ఒకసారి. అది మామూలు విషయం కాదు సార్, మామూలు విషయం కాదు. అది రియల్లీ గ్రేట్ సార్. అలాగా మీరు అంటే మంచి మీరు స్టెప్ బై స్టెప్ మళ్ళీ మీరు ఎదగడానికి కొన్ని వేల సంవత్సరాలు ఏం పట్టదు. జస్ట్ ఒక 5 అంతే years సార్, లోనే మీరు చూడండి మీ రేంజ్ అనేది ఎక్కడికి వెళ్తుందో అది ఆలోచించండి అంతే. అంతే సార్, అంతే ఎస్ సార్. అదే అంతేగా సార్. అంటే మనం కేసీఆర్ సార్ ఏదైనా నేను సరే మనకి రాజు సార్ చెప్పిందే ఫాలో అవ్వాలి సార్. అంతే ఎంతమంది సార్, ఏదైనా అంతే అనుకోని సార్, నీకేమనిపించింది అంతే అదే సార్, చెయ్యి అంతే. అంతే సార్, నీకేమనిపించింది అది అంతే చెయ్యి, ఎవరి మాట Yes, వినొద్దు sir. అంతే. Yes, మనకు sir. కావాల్సిందే. ఎస్ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ నిజంగా సార్. సూపర్, నిజంగా థ్యాంక్ మీరు యూ. సార్. Thank you, sir. కేసరాజ్ థ్యాంక్ యూ సార్, సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. మన అందరూ రెస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే మన టెలిగ్రామ్ మీటింగ్స్ ని రాజేష్ సార్, శంకర్ సార్ వారు చాలా పేషెన్స్ తో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మనకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఆ, ఇక్కడ మన కోవిడ్ మీటింగ్ లో రాజేష్ సార్, కోట వెంకటేష్ గారు, సిఎస్ గారు
ఇంకా చాలా మంది మిత్రులు, మన శంకర్ సార్ కూడా ఎవరు అందుబాటులో లేకపోయినా ఇమ్మీడియట్ గా వచ్చి మన మిత్రులకి డౌట్స్ అని క్లియర్ చేస్తూ ఉంటారు. ఆ ప్లాట్ఫామ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే మార్నింగ్ రిచ్ భారత్లో శంకర్ సార్ ఉన్నంత టైము ఎంత పేషెన్సీగా చెప్తారు అంటే ఆణిముత్యాల లాంటి వాక్యాలు చెప్తారు. అవి మనందరికీ తెలుసు. కాకపోతే హానెస్ట్ గా సీనియర్స్ లేరు, మా అప్పలైనర్స్ లేరు. ఇంత కోట వెంకటేష్ సార్ కూడా అన్నారు, మీ రాజేష్ గారు కూడా అన్నారు, అప్పలైనర్స్ లేరు అనే కంప్లైంట్ ఈ 2 టెలిగ్రామ్స్ లో రాకుండా చేస్తున్న మెంటర్స్ సుజాతమ్మ కానీ, శంకర్ సార్ కానీ, రాజేష్ గారు, కోట వెంకటేష్ సార్, అప్పుడప్పుడు మేము కూడా మనం వారిని పరిగణలో తీసుకుని వారి మీద కంప్లైంట్ చేయకుండా ఇక్కడ ఎంత నేర్చుకుంటున్నారు, వారి వాలెట్స్ ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రాబ్లమ్స్ ని ఎలా రెక్టిఫై చేసుకుంటున్నారు అని ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక కోట వెంకటేశ్వర అన్నట్టు 5 years తర్వాత వారి యొక్క లైఫ్ స్టైల్ కానీ, ఫ్యామిలీ స్టైల్ కానీ, ఫైనాన్షియల్ స్టైల్ కానీ ఎంత మారిపోతాయి వింటుంటే ఆ విజువల్స్ మనకి వారెన్ బఫెట్ చెప్పనివ్వండి, ఎలాన్ మస్క్ చెప్పనివ్వండి, లియో కియోసకి చెప్పనివ్వండి, వీరందరూ మనకు చెప్తూనే ఉన్నారు పేషెన్సీ. అసలు ఈ పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా, మెంటర్స్ ఉండాలి కదా. ఈ కోవైట్ మీటింగ్ తర్వాత మార్నింగ్ రిచ్ భారత్ ఉన్నాయి కాబట్టి మనకి పేషెన్సీ వచ్చింది, వాక్య నిర్మాణం వచ్చింది. మార్నింగ్ శంకర్ సార్ గారు అవసరం అయితే 1 hour ఒక వ్యక్తికే టైం తీసుకుని చెప్తా. అది వింటూ చూస్తూ నేర్చుకుంటే అందరికీ వచ్చేస్తుంది. అక్కడికి వచ్చిన మెంబర్స్ దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది. అంతేగాని ప్రతి ఒక్కరు అప్లైనర్స్ కూడా ఏం తెలియదు ఆ రోజులలో. అసలు క్రిప్టో కరెన్సీ గురించి కూడా ఏం తెలియదు. మన తెల్లవాయిని పీవీసీ మెటయో నాలెడ్జ్ నేర్పింది. కేఎస్ రాజు సార్, మీ మాటగడ్డ వచ్చాను. అంటే ఇప్పుడు అప్లైనర్లు అనేది మనకి ఎక్కడి వరకు ఉన్నారంటే అక్కడ వరకు యాక్టివ్ గానే ఉన్నారు సార్ వాళ్ళు కూడా. అంటే ఈ రోజున మనం ఉన్న పొజిషన్ కి వాళ్ళు ఒకటి, కానీ ఏంటంటే ఈ రోజున ఏమైందంటే వాళ్ళు యాక్టివ్ లో లేరు కాబట్టి వాళ్ళకి ఏదైనా కానీ అప్డేట్ వచ్చినా కానీ వాళ్ళకన్నా ముందు మనకే తెలుస్తుంది సార్. వాళ్ళు తెలియట్లే వాళ్ళకి. సార్ నన్ను అడిగితే కనుక నాకు అంటే వాళ్ళు పెర్లవెల్లో గ్రేట్ లీడర్స్ సార్, పెద్ద లీడర్స్. అంటే వాళ్ళ టీం కానీ అది కానీ చాలా పెద్ద లీడర్స్. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కసారి పర్సనల్ గా కాల్ చేసి సార్ ఇప్పుడు పీవీసీ మెటా ఎలా ఓపెన్ చేయాలని అడిగితే నాకు నేనే షాక్ అయిపోతున్నా సార్ ఒక్కోసారి. టోకెన్ స్టేకింగ్ డాటా అప్డేట్ అయింది అన్నది కూడా వాళ్ళకి తెలియలేదు. అంటే పీవీసీ మెటా డాటా అని టచ్ చేస్తున్నారు సార్, ఎర్రర్ వస్తుంది, ఓపెన్ అవ్వట్లేదు, ఏం చెయ్యాలి? అలా అంటే యాక్టివ్ లో ఉన్న పర్సన్స్ కి ఎనీ టైం ఏదైనా సరే మనకి అప్డేట్ అనేది మనకి యాక్టివ్ తెలిసిపోతుంది. ఎందుకంటే మనం మార్నింగ్ మీటింగ్ లోకి వెళ్తున్నాం, మళ్ళీ నైట్ మీటింగ్ లోకి వస్తున్నాం, ఎన్ని చిన్న అప్డేట్ వచ్చినా కానీ మనం యాక్టివ్ లో ఉంటున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ లో లేరు కాబట్టి వాళ్ళకి ఏం తెలియట్లేదు అనమాట. అది అంతే సార్. అప్లైనర్ అనేది మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చే పర్సన్ అంతే గాని వాళ్ళకి తెలియాలి మనకి తెలియకూడదని ఏం లేదు సార్. ఏం లేదు కరెక్ట్, 100% కరెక్ట్. వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఆ ప్లాట్ఫామ్ ని, ఆ వేదికని ఈ 2 టెలిగ్రామ్ మీటింగ్స్ యొక్క మెంటర్స్ ముందుకు తీసుకెళ్తున్నారు. వారు వన్స్ ఒకసారి మనకెందుకు ఇది అని అనుకున్నారనుకోండి, అసలు ఎవరో ఎక్కడికి వెళ్ళిపోతామో మనకు తెలియదు. అందుకని దీన్ని చాలా గౌరవనీయంగా ఒక జాతీయ జెండాని చూసినట్టుగా ఈ ప్లాట్ఫామ్స్ ని మనం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ నిలబెట్టుకోవాలి, అందరూ రెస్పెక్ట్ గా ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ పొందుతాం. ఆ టైంకి అంటే పీవీసీ మెటా టైంకి అందరం కూడా హ్యాపీగా ఉంటాం. అది ఈ ఇయరా ఆ ఇయరా అని ఎవరూ చెప్పలేము, కానీ డెఫినెట్ గా క్రిప్టోలో పీవీసీ మెటా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది అనేది మనం ఈ 2 ప్లాట్ఫామ్స్ లో చెప్పే లీడర్స్ యొక్క నాలెడ్జ్ ని తెలుసుకుంటే మిత్రులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరు మెంటర్స్ కి కూడా మన 2 టెలిగ్రామ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను కోట వెంకటేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్ సార్, సూపర్ నిజంగా, అంటే సూపర్ షేరింగ్ నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ అయితే ఇంకా టైం కూడా అయింది కాబట్టి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్ అయితే. సార్ ఒక చిన్న విషయం సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్, వెంకటేశ్వర సార్, వెల్కమ్. అంటే మీరు అయిన తర్వాత కంక్లూడ్ చేసుకుందాం. 2 వెల్కమ్. ఓకే సార్. వెంకటేష్ సార్, మీకు, రాజేష్ గారికి, ఉదయపూట శంకర్ సార్ గారికి, సుజాత మేడం గారికి, మన కేఎస్ రాజు గారికి, రాజమల్లి వెంకటేశ్వర సార్ గారికి, ప్రతి ఒక్కరు కూడా ఇందాక మాట్లాడిన కరుణాకర్ గారికి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. అలాగే మన మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు సార్. అయితే సిస్టమ్ ఈ నెలలో 2 అప్డేట్లు వచ్చినాయి సార్. 1వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ వచ్చింది. ఇట్లా మనకి సిస్టమ్ ఎవ్రీ మంత్ కానీ లేకపోతే 2 నెలలకు కానీ ఒక చిన్న అప్డేట్స్తో మనకి టచ్లో ఉంటే, కమ్యూనికేషన్గా ఉంటే అందరూ కూడా నిరుత్సాహం అనేది ఉండదు సార్. అవును సార్, అవును సార్. ఇదొకటి ఎక్సలెంట్ సార్. అంటే కాశీ వెంకటేశ్వర సార్, ఎందుకంటే మనకి 15వ తారీఖు అని చెప్పారు లాస్ట్. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, మనకి 14వ తారీఖు నైటే వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. అంటే 15వ తారీఖే కాదు, ఇంకో 15 days మీకు పెంచుతున్నాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అనమాట. అంటే మనకి చెప్పింది ఒకవేళ జరగకపోయినా కానీ వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ రూపంలో మనకి దగ్గరగా ఉంటే గనక మనందరం కూడా ఒక సాటిస్ఫికేషన్ ఉంటుంది. అంటే మనకి జరగబోయేది ఏంటి అనేది కొద్దిగా తెలుస్తూ ఉంటది. కాబట్టి ఇలాగ నోటిఫికేషన్ అనేది యాక్టివ్ లో ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది సార్. మీరు చెప్పింది నిజంగా అది 100% కరెక్ట్. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నెలకు 2 నెలలకు చిన్న మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమైందంటే సిస్టమ్ తో మనం కలిసి పనిచేయడానికి కొంచెం నిరుత్సాహం లేకుండా ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. ఈ నెల అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఉత్సాహంగా పనిచేసుకుంటున్నాం మనందరం కూడా. సిస్టమ్ మనం వెనకాల ఉంది, మనం వెనుదన్నుగా ఉంది అన్నట్టుగా ఫీలింగ్ లో ఉన్నాం మనం. అది మొన్నటి దాకా ఏంటంటే అసలు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాము. అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నా సార్. సిస్టంతో కలిసి మనం నడుస్తాము, కానీ సిస్టమ్ మనకు వెనుదన్నుగా ఉండాలి. ఒక భరోసా అనేది కల్పించగలిగితే మనం ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తానికి బాగుంటుందని నా ఆలోచన సార్. మరి సిస్టమ్ అట్లా మారాలని ఆ సిస్టమ్ మనకు కమ్యూనికేషన్ గా బాగుండాలని, వీలైతే మనకి కస్టమర్ కేర్ లాంటిది కూడా ఏదైనా వచ్చి రిప్లై ఇవ్వాలని, అది ఏదైనా మెయిల్ పెట్టినా కానీ వెంటనే మనకి సజెషన్స్ ఇవ్వటం కానీ అట్లా ఇవ్వాలని నేను ఫస్ట్ నుంచి కూడా కోరుకుంటున్నా సార్. ఏదేమైనా కానీ ఈ సంవత్సరం ఆఖరికి 2026 కల్లా మనకి ₹1 నుంచి $1 వెళ్ళి మన భవిష్యత్తులన్నీ కూడా మారాలని, మన ఏదైతే మనం పేదవాడిగా మనం ఇబ్బంది పడుతున్నామో మనం కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ నడిపిస్తున్నారు సార్. అద్భుతం సార్. ప్రతి ఒక్కరు కూడా మీ టయాలు కేటాయించి మరి ఈరోజు మరి ఏమీ ఉపయోగం లేకపోయినా కానీ మీరు ఇంత కష్టపడుతున్నారంటే మీకు పేరు పేరున ధన్యవాదాలు సార్. గురువులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే అప్లైన్ అనేది ఏదైనా రెఫరల్ ప్రొఫైల్ వస్తేనే ఏదైనా పనిచేసే అవకాశం ఉంటుంది బయట. కానీ ఏ లాభాపేక్ష లేకుండా మీకు ఉన్న సమయాన్ని కేటాయిస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ నిజంగా, థ్యాంక్ యూ సార్, సూపర్ నిజంగా. ఎందుకంటే మీరు చెప్పింది కూడా పాయింట్ కరెక్ట్ సార్. ఎందుకంటే మనకి అప్డేట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు సార్. మనకి అప్డేట్ అనేది వచ్చినా రాకపోయినా కానీ ఏదైనా సరే మనకి ఈ నోటిఫికేషన్ రూపంలో ఎవ్రీ మంత్ మనకి ఏదైనా సరే ఇస్తా ఉంటే మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది, మనకి ఒక బూస్టింగ్ కింద ఉంటుంది సార్. అంటే మనం ఏదైనా యాక్టివ్ లో ఉండడానికి ఒక బూస్టింగ్ కింద ఉంటుంది. అంటే సిస్టమ్ మనకి ప్రతిసారి ఇలాగ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది కదా అని చెప్పేసి మనకి ఒక బూస్టింగ్ ఉంటుంది అనమాట. ఇది ఒకటి కరెక్ట్ సార్. అంటే ఈ నెలలో మనకి 2 సార్లు మనకి యాక్టివ్ లోనే, అంటే మనకి 15 డేట్ కంప్లీట్ అవ్వకుండానే వాళ్ళు నోటిఫికేషన్ అనేది కూడా చేంజ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదొకటి హ్యాపీ న్యూస్. చూద్దాం సార్. 35 ఈ మంత్ లాస్ట్ కల్లా మరి 30 వరకు ఇచ్చారు కాబట్టి 30 తర్వాత కూడా మనకి నోటిఫికేషన్ అనేది వెంటనే చేంజ్ చేస్తారా లేకపోతే ఏమైనా టైం పడుతుందా అన్నది అది కూడా చూడాలి మనం. ఇలాగా వెంటనే చేంజ్ అవుతే కనుక మనం హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ విషయంలో వీళ్ళు స్పీడప్ అయ్యారని చెప్పేసి అప్డేట్ చేసుకున్నారని. ఎస్ సార్. ఇలాగే ముందుకి చిన్నగా మనకి కస్టమర్ కేర్ కూడా తీసుకొచ్చి కస్టమర్ కేర్ రూపంలో మనం ఏదైనా సరే ఏదైనా మన ప్రాబ్లమ్స్ కానీ వ్యాలెట్స్ తరపున ఏదైనా ఎర్రర్స్ కానీ అవి వచ్చినప్పుడు మెసేజ్ చేస్తే రిప్లై వచ్చేలాగా ఉంటే కనుక చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. అవన్నీ కూడా వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం. స్లోగా అన్ని ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు కాబట్టి వెయిట్ చేసి హ్యాపీగానే ఉండాలి సార్. సార్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మెటా సార్. జై పీయూష్ మెటా.
గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్ సార్, బై. గుడ్ నైట్ సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.